ఏం ఏమ్మా, మీకు నేను స్పీచ్ ఇద్దామని రాలా, మీ స్పీచ్ ఇందామని వచ్చా. ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలా, లేదా గవర్నమెంట్లు ఏ విధంగా పనిచేయాలా, ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలా, భారత ప్రధాని ఏ విధంగా ఉండాలా, ఇంకా ప్రభుత్వాల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు మేలు జరగద్దని మీరు అనుకుంటున్నారు, లేదా ఇంకేదైనా అనేక రకాల సమస్యలు మీ ఇళ్ల దగ్గర, మీ ఊర్ల దగ్గర, మీ కాలనీల దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా స్వేచ్ఛగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఇక్కడ కూడా ఎదురుగా ఉండేది ఎమ్మెల్యే కదా అన్న భావన పక్కన పెట్టేయండి. మీ కుటుంబంలో ఒకరిని అనుకోండి. మేము చేసేది ఏదో నచ్చుకుంటే మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా నిర్భీతిగా గట్టిగా చెప్పండి, ఇది పద్ధతి కాదు, ఇలా చేయకూడదని సరి చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎవరు? రండి. హలో, కూర్చో. ఏం పేరమ్మా నీ పేరు? నాగా అమృత సార్. నాగా అమృత. ఏ ఊరమ్మా నీది? నెల్లూరే సార్. నెల్లూరు చాలా పెద్దది. ఎక్కడ నెల్లూరులో? హర్నాథ్పురం సార్. హర్నాథపురం మన రూరల్. ఎస్ సార్. మన నెల్లూరు రూరల్. చెబుతలే. సార్ నా పేరు నాగా అమృత, శ్రీ చైతన్య కాలేజ్ చదువుతున్నాను. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకేమ్మా. ఎప్పుడు టీవీలో తప్ప దగ్గర ఎప్పుడు చూడలేదు నేను మిమ్మల్ని. మీకు ఎలా ఉంది మా అందరినీ చూడడం సార్? చాలా హ్యాపీగా ఉందమ్మా. నా వయసు 60 అమ్మ ఇప్పుడు. కానీ 3 రోజుల నుంచి జేఎన్జీతో మీటింగులు చూస్తూ ఉంటే, మీ మాటలు వింటూ ఉంటే నా వయసు 60 కాదు 20 అనుకునేంత మానసిక సంతోషం ఉందమ్మా. హార్ట్ఫుల్గా చెప్తున్నానమ్మా. నిజంగా అద్భుతం అమ్మా. అంత మంచి ప్రశ్నలు అడిగారు, మొహమాటం లేకుండా అడిగారు. నేను సమాధానాలు చెప్పాను, కొన్ని సూచనలు కూడా చేశారు. ఉదాహరణకి నిన్న ఒక జంజీ మీటింగ్లో ఒక అమ్మాయి అడిగింది, మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు, బాగానే ఉంది, సంతోషం. కానీ ఆ పాయింట్స్లో ఆపాల్సిన దగ్గర ఆర్టీసీ బస్సులు ఆపటం లేదు. అదేవిధంగా బస్సు ఎక్కినటువంటి ఆ మహిళల దగ్గర జెంట్స్ కూర్చో ఉంటే లేపి మహిళలను కూర్చోబెట్టాలి కదా, అవి చేయటం లేదు. కొంతమంది, అందరూ కొంతమంది కసురుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉండి మీరు స్కీమ్ పెట్టి మా పని అయిపోయింది అనుకుంటేట మీరు 4 ప్రాంతాలు తిరిగి అప్పుడప్పుడు ఆ బస్సు విజిట్ చేస్తుంటే, మరి ఎమ్మెల్యేలు నేరుగా విజిట్కి వస్తున్నారని చెప్పనే ఒక అలర్ట్నెస్ అందరికి వస్తుందని చెప్పి సూచన చేశారు. చాలా మంచి సూచన. అలాంటి ఎన్నో సూచనలు మీరు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు. కాబట్టి మేము చూస్తే హ్యాపీగా ఉంది. చెప్పు. మీ రోల్ మోడల్ ఎవరు సార్? ఏమ్మా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నాకు ఇన్స్పిరేషనా వెంకయ్యనాయుడు గారమ్మా. ఎందుకంటే జీవితంలో అమ్మ ఒక్కొక్కరు ఒకటి కావాలని కోరుకుంటారు. అది కావచ్చు, కాకపోవచ్చు. డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, ఐఏఎస్ కావాలని, ఐపీఎస్ కావాలని, బ్యాంక్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, లేదా యాక్టర్లు కావాలని, లేదా సినీ స్టార్స్ అంటే ఏదైనా కోరుకుంటారు, క్రికెటర్స్ కావాలని చెప్పని. నా జీవితంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నేను 8th క్లాస్ దగ్గర నుంచి నా గోల్ ఒకటే, మా అమ్మ గోల్ ఒకటి, నా గోల్ ఒకటి. మా అమ్మ గోల్ ఏంటంటే నేను డాక్టర్ కావాలని. పాపం మా అమ్మ నిద్రపోతుంటే లేపి, నాయన ఏమవుతావు పెద్ద ఎత్తున అడిగితే చెప్పి అలవాటైపోయి డాక్టర్ నమ్మ అంటే గట్టిగా ఖర్చుకొని ముద్దు పెట్టేది అనమాట. కానీ దురదృష్టం ఏంటంటే డాక్టర్ కావాలనుకున్నా కానీ, నాకైతే మా అమ్మ డాక్టర్ కావాలనుకుంది, కానీ నేనైతే 8th క్లాస్ నుంచి ఒకటే లక్ష్యం, జీవితంలో ఎమ్మెల్యే కావాలా. ఇంక వేరే లక్ష్యం నాకేమీ లేదమ్మా, వేరే లక్ష్యం నాకేం లేదు. అయితే దేవుడి దయవల్ల అయ్యా. కానీ తమాషా ఏంటంటే కళాశాలలో చదువుకునే రోజుల్లో మేము కూడా విద్యార్థి నాయకుడిని, నెల్లూరు విఆర్ కళాశాల. అంటే మీ తల్లిదండ్రులు మాకు జూనియర్స్ అయి ఉండొచ్చు, ఇంకా పెద్దవాళ్ళు అయితే మా క్లాస్మేట్స్ కూడా అయి ఉండొచ్చు. ఆ రోజుల్లో కళాశాలలో వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చి కంజర చేతిలో పట్టుకొని పాటలు పాడుతూ, ఆ యొక్క విద్యార్థి గీతాలు పడుతూ, విఆర్ కాలేజీ ప్రెసిడెంట్, 6,000 స్ట్రెంత్ అయిపోయాను, యూనివర్సిటీ సెనేట్ మెంబర్ అయిపోయాను. కానీ ఎమ్మెల్యే కూడా ఇంతే కదా, ఈజీగా అయిపోతాం అనుకొని 1986 నేను
ఏదైతే కళాశాల దాటిన తర్వాత 1986లో విఆర్ కళాశాల పూర్తయిపోయింది. 86 నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రయత్నిస్తూనే అవకాశం కోసం 89, 94, 99, 2004, 2009 5 సార్లు అవకాశం రాల. 2014లో అవకాశం వచ్చింది. అంటే దాదాపుగా ఇదొక 14, అదొక 14, 28 సంవత్సరాలు పట్టింది ఎమ్మెల్యే అయ్యేటప్పటికి. కానీ సంతోషం ఏంటంటే జీవితంలో గోల్ సాధించాం. గోల్ సాధించడం కాదు, 2014లో మీ అందరి ఆశీస్సులతో, మీ పెద్దవాళ్ళ ఆశీస్సులతో నేను గెలిచా. 2019లో గెలిచా, 2024లో గెలిచా. మీరు మళ్ళీ అవకాశం ఇస్తే, మళ్ళీ ప్రోత్సహిస్తే నెక్స్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకే కాన్స్టిట్యున్సీకి 3 సార్లు కంటిన్యూగా ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కావడం జరిగింది. మా మదర్ కోరిక మాత్రం తీరలా. కానీ బట్ ఏం చేద్దామమ్మా. హలో హలో ఫ్యూచర్ జాబ్స్ ఏమన్నా మాకు ఈజీగా చిక్కడానికి ఏమైనా ఐడియాస్ చెప్తారా సార్? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడమ్మా మొన్న ఎలక్షన్లప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు అనేక విషయాలు చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని నిర్మిస్తామని. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా పోలవరం పూర్తి చేస్తామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం 2 చేస్తామని, అన్నిటికీ మించి యువతకి 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చి కేవలం 26 మంత్స్ అయిందమ్మా. సగం పీరియడ్ ఇంకా కాలేదు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను తల్లి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. లేదు, నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క చిన్న మాట పొరపాటు ఉన్నా, అబద్ధం ఉన్నా నిలదీయచ్చు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దాంట్లో భాగంగా కేవలం 25 నెలల్లోనే ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 7,28,347 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా జరుగుతుంది. అన్ని సాఫీగా జరిగితే ఇచ్చిన హామీ 20 లక్షలు, అన్ని సాఫీగా జరిగితే 20 లక్షలు కాదు 24 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది. తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి 15,941 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. పోలీస్ శాఖలో 6,100 కానిస్టేబుల్, 411 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 మంది ఉపాధి కల్పించడం జరిగింది. 1,500 జాబ్ ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,035 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,866 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. టూరిజంలో 5,028, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 5,500 మందికి, 476 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల్ని పునరుద్ధరించడం జరిగింది. అదేవిధంగా సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 నాన్ టీచింగ్ స్టాఫ్లు పోస్టు భర్తీ చేయడం జరిగింది. 700 కోయా భారతి టీచర్ పోస్టులు, జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ఫోసిస్ అనేది ఒక భారతదేశం కాదు, ప్రపంచంలోనే ఇన్ఫోసిస్కి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఇన్ఫోసిస్ సంస్థతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాల యువతకి మేలు జరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీపీఎస్సీ బెటాలను ప్రారంభించి 3,920 పోస్టులు మంజూరు చేయడం జరిగింది. 5,757 క్రెడిట్ ట్రైనింగ్ కానిస్టేబుల్స్కు శిక్షణ సమయంలో నెలవారీ జీతం ఇప్పటిదాకా 4,500 ఇస్తుంటే ఇప్పుడు 3 రెట్లు దాదాపు 12,000 చేయడం జరిగింది. అదేవిధంగా 2026 ఉగాది నాడు
10,060 ప్రభుత్వ ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఇదమ్మా ఈ యొక్క 26 నెలల్లో ఈ యొక్క గవర్నమెంట్ చంద్రబాబు గారి నేతృత్వంలో జరిగినటువంటిది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా అద్భుతంగా జరుగుతాయి. ఎందుకంటే మీరు ఎవరన్నా ఊహించారమ్మా గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని, విశాఖపట్నంలో ఉంటుందని? అది ఒకటే కాదమ్మా, పేరు ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలు. గతంలో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టాలంటే, కంపెనీలు పెట్టాలంటే భయపడే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ నుంచి కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తం అసూయపడే రీతిలో ఈ రాష్ట్రంలో కంపెనీలు వస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత మేము ఏం చేయాలి సార్? నువ్వేం చేయాలనుకుంటున్నావు తల్లి? నేనైతే ఏం అనుకోలేదు సార్, మీరు అదేనమ్మా. ఏమన్నా ప్రిఫర్ చేసి అది చేద్దామని అనుకుంటున్నా. అమ్మా నాకంటే కూడా అమ్మా ఒక శాసనసభ్యుడిగా నేను చెప్పేదానికంటే మా తారీష్ పరిచయం చేసుకుని నువ్వు కూర్చోము, పరిచయం చేసుకొని చెప్పు. నా పేరు హరీష్, సాఫ్ట్వేర్ నా పేరు హరీష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. ఇంటర్మీడియట్ తర్వాత చాలా మందికి ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్న క్వశ్చన్ ఇది. రాబోయే రోజుల్లో ఒకప్పట్లో కొన్ని బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు వ్యాస్ట్గా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో మీరు ట్రిపుల్ఈకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. సో మన సెమీ కండక్టర్స్ వైజ్గా తీసుకున్నా కానీ, స్పేస్ ఇండస్ట్రీస్ తీసుకున్నా కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నా కానీ, సో ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ట్రిపుల్ఈలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఒకప్పట్లో మనకి ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే మనం ట్రిపుల్ఈ చేస్తే ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే వస్తాయి అనే ఒక భ్రమ ఒకటి ఉండేది. కానీ ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రైవేట్ సెక్టార్కి కూడా ఆపర్చునిటీస్ని డోర్స్ ఓపెన్ చేసింది. సో మీరు ఒకప్పట్లో ట్రిపుల్ఈ చేస్తే లేదంటే ఈసీ చేస్తే ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లో మాత్రమే ఉంటాయి, ఓసీలకి మాత్రమే జాబ్స్ వస్తాయి అనే దగ్గర నుంచి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో డోర్స్ ఓపెన్ చేయడం ద్వారా మనకి ట్రిపుల్ఈ ఈసీఈ చేసే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్, సెమీ కండక్టర్స్ ఆపర్చునిటీస్ కానీ, లేదంటే ఎకో సిస్టమ్ కానీ, వాల్యూ చైన్స్ కానీ చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. సో మీరు ఎక్కువ టాప్ ప్రయారిటీ ఈసీఈకి ఇవ్వచ్చు, లేదంటే ట్రిపుల్ఈకి ఇవ్వచ్చు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీర్ స్పేస్ చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. మొన్న రీసెంట్గా చూస్తే స్కై రూట్ అనే దాని గురించి మీరు చూసే ఉంటారు. సో మీరు ఆ స్కై రూట్ లాంటి ప్రైవేట్ టెక్నాలజీస్, ఇట్లాంటివన్నీ స్పేస్ టెక్నాలజీస్ అన్ని చాలా అద్భుతంగా డెవలప్ అవబోతున్నాయి. సో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా కానీ దాంట్లో కూడా చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు ఫ్యూచర్లో ట్రిపుల్ఈ చేయొచ్చు, ఈసీఈ చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేది చాలా ఓవర్ క్రౌడెడ్గా ఉంది. సో కంప్యూటర్ సైన్స్ని ఏఐ మీద, డేటా సైన్స్ అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు. కానీ ట్రెడిషనల్గా మీరు ఎప్పుడు కూడా నిరంతరం చదువుతూనే ఉండాలి, కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ని అప్డేట్ అవుతూనే ఉండాలి, లేటెస్ట్ మ్యాగజైన్స్ని చదువుతూ ఉండండి, లేటెస్ట్ న్యూ మ్యాగజైన్స్ని, లేదంటే బయట జరుగుతున్న ఎగ్జిబిషన్స్ అంటే ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఎగ్జిబిషన్స్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండండి. ఎప్పుడైనా కలిసినప్పుడు, ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు స్టార్టప్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉండండి. మన నారా లోకేష్ గారు, టీడీపీ గవర్నమెంట్ అంతా ఇప్పుడు ఏం చేస్తుందంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ఒకటి రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో మీలాంటి జెన్జీ స్టూడెంట్స్ అలాంటి ఆపర్చునిటీస్ని కూడా మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారంటే రాబోయే రోజుల్లో మీరు వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారంటే మీకు రకరకాల స్టార్టప్స్ క్రియేట్ చేసేదానికి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నేను సింపుల్గా కంక్లూడ్ చేస్తాను ఏంటంటే టాప్ ప్రయారిటీస్ ఎప్పుడు ట్రిపుల్ఈకి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ట్రిపుల్ఈకి ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇవ్వండి, ఈసీఈకి టాప్ ప్రయారిటీ ఇవ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్కి టాప్ ప్రయారిటీ ఇవ్వండి, కెమికల్ ఇంజనీరింగ్ కూడా చాలా అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వాటికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. ఫార్మింగ్ గురించి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బయోటెక్నాలజీ గురించి కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు వీటిల్లో సెమీ కండక్టర్స్ అయితే రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ 10 lakhs, రాబోయే రోజుల్లో 5 yearsలో 10 lakhs జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు సెమీ కండక్టర్స్ మీద హైపర్ ఫోకస్డ్గా ఉండండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఏమైనా చెప్తాను. నిన్న ఒక అమ్మాయి నాకు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిందమ్మా, ఆర్టీసీ బస్సుల్ని విజిట్ చేయండి, ఈ ఫ్రీ బస్సులను తరచుగానే. ఈరోజు నువ్వు ఒక కొత్త ఆలోచన తెచ్చావు. ఏంటంటే ఇది చాలా అవసరం కదా, చదువుకునే పిల్లలు
భవిష్యత్తులో ఏ కోర్స్ చేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న దాని మీద నేను తరచుగా, అంటే నేను చెప్పేదానికంటే కూడా నేను ఒక డిగ్రీ చదువుకున్నానమ్మా, నేను బీకామ్ అంతే. కానీ అప్పుడు చదువులు ఇప్పుడు చదువులు వేరు. ఇప్పుడు అవకాశాల గురించి నేను ఆర్గనైజ్ చేసి చెప్పేది నేను కాకుండా అలాంటి మేధావుల చేత, అంటే బాగా చదువుకొని విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళ చేత చెప్పిస్తానమ్మా. ఇది అన్ని స్కూల్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టిస్తాను. ఇంకా అంతేనా? ఆన్ చేస్తుందమ్మా, ఇది తీసుకో. సార్ కాలేజీకి లైబ్రరీ ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నాను సార్. మీ మేనేజ్మెంట్ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ లేరమ్మా? లైబ్రరీ అండి సార్, అడిగి జనుని కోరికే కదా. యాక్చువల్ లైబ్రరీకి మస్ట్గా ఉండాలా? ఓకే తల్లి. సమ్మర్ హాలిడేస్కి స్పోర్ట్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే కూడా బెటర్ అని అనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్కి స్పోర్ట్స్ మంచి సజెషన్ అండి. 2 మంచి సజెషన్లే. 1 లైబ్రరీ, 2 సమ్మర్ హాలిడేస్కి ఈ విధంగా స్పోర్ట్స్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ అమ్మా. హాయ్ సార్. ఏం పేరమ్మా నీ పేరు? శ్రీనందిని సార్. శ్రీనందిని. శ్రీనది. శ్రీనందిని. శ్రీనందిని. అదే శ్రీనది అంటే కొత్త పేరు ఏమైనా చూస్తున్నానమ్మా. ఎవరమ్మా నీది? వెంకటేశ్వరం సార్. వెంకటేశ్వర. వెరీ గుడ్. చెప్పుమా. నా పేరు శ్రీనందిని. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చేస్తున్నాను. ముందుగా మీరు ఎలా ఉన్నారు సార్? బాగునమ్మా. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని టీవీలో చూడడమే, డైరెక్ట్గా అంతేనా? చూడడం టీవీ సోషల్ మీడియా అంతే. ఓకే తల్లి. మా కోసం మీట్ అండ్ గ్రీట్ విత్ జెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మాకేమన్నా సమ్మర్ క్యాంప్స్లో లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఇందాక స్టార్ట్అప్ ఆ పాప చెప్పింది కదమ్మా. నో సార్. అంటే లైక్ ఎక్స్ట్రా కోర్సెస్ ఏమన్నా, కోర్సెస్. కోర్సులు ఏమన్నా నాకు తీసుకొస్తారా? క్వశ్చన్ అర్థం కాలేదమ్మా. అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఓకే తీసుకొస్తారా? ఓకే. ఏర్పాటు చేయమంటావా? రైట్. సమ్మర్ హాలిడేస్లో. ఎస్ సార్. ఓకే. ఇంకా ఫ్రీగా మాట్లాడు తల్లి, ధైర్యంగా ఫ్రీగా మాట్లాడు. మీ ఇంట్లో మీ పెదనాంత అట్టే మాట్లాడు. ఆ? ఆ? పేరు? మైక్ పట్టు. పేరు? పసుపులేటి నందకుమార్. పసుపులేటి శ్రీధర నందకుమారా? నందకుమార్. నందకుమార్. గుర్తు నంద నీకేమవుతాడమ్మా? మామయ్య. మామయ్య అవుతాడు. వెరీ గుడ్. ఇంకా చెప్పు తల్లి. ఇంకా ఎక్కడైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేయొచ్చు కదా సార్? ఇటు రెగ్యులర్గా చేస్తూ ఉంటావమ్మా. అంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఇంకా అవసరం లేని వాళ్ళు ఉంటారు కదా సార్? అవునమ్మా, అది ఇటు రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. అంటే చాలా మంది బయట పడరు కదా సార్? అవునమ్మా. అంటే మా దృష్టికి ఏదైనా వచ్చినప్పుడు చేయదగింది తప్పకుండా చేస్తున్నాం. అంతేనా? ఇంకేముందా? థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ ఎవరమ్మా? లేదు, మీరు ఇక్కడ దాకా రాకూడదు అనుకుంటే, ఇక్కడ దాకా వచ్చేదానికి ఇబ్బంది అయితే మైక్ ఆడకైనా వస్తుంది ఇబ్బంది. రామ్మా. ఏం పేరమ్మా? ఈశ్వరి సార్. ఈశ్వరి. ఎక్కడన్నా? బీవీ నగర్ సార్. బీవీ నగర్. మన నెల్లూరు రూరలే కానీ శ్రీ చెప్పు. చైతన్య కాలేజ్ చదువుతున్నాను. ఓకే. సార్ ఇప్పుడు మేమున్న జనరేషన్స్ లో నా గోల్ ఐఏఎస్ అవ్వాలని సార్. మేము ఐఏఎస్ అయ్యాక మేము గవర్నమెంట్ లో ఎలా వర్క్ చేయాలి ఏంటి మొత్తం అని తెలుసుకోవాలనుకుంటున్నాను. మా భారతదేశంలో అనేక రకాల ఉద్యోగాలు ఉంటాయి. పొలిటికల్గా కూడా ఎమ్మెల్యేలు ఉంటాయి, మంత్రులు ఉంటారు. కానీ హయ్యెస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషన్ ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్. ఐఏఎస్ అనేది కష్టపడి చదవటమే కాకుండా, ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఐఏఎస్ కావటం అనేది, ఐపీఎస్ కావటం అనేది పూర్వజన్మ సుకృతం. అలాంటి ఐఏఎస్ మీరు గోలు రీచ్ కాగలిగితే ఖచ్చితంగా మీకు ప్రజలకి ఎంతో సర్వీస్ చేయొచ్చు. గవర్నమెంట్ల పరంగా డెసిషన్ మేకర్స్ ఏదైతే అన్నిట్లో కూడా మీ భాగస్వామ్యం ఉంటుంది. ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్లో కూడా
ఐపీఎస్లు లా అండ్ ఆర్డర్ మీదే పరిమితం అవుతారు. ఐపీఎస్ అయితే అటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, అన్నిటికీ ఐఏఎస్ బాస్ కాబట్టి బ్రహ్మాండంగా మీరు పనిచేయచ్చు. ఇప్పుడున్న జనరేషన్స్ లో సాఫ్ట్వేర్స్ అనేవి ఖాళీగా లేవు సార్. నార్మల్ గా అంటే ఇప్పుడు చదువుకోవడం కష్టం అన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు. ఇటు ఇంజనీరింగ్ చేయాలంటే వచ్చింది చూడు. ఇప్పుడు అమ్మాయి నందిని అంతే కదమ్మా, ఈశ్వరి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, జాబ్స్ చేసేదానికి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా నైట్ టైమ్స్ జాబ్స్ పరిస్థితి అన్నప్పుడు మాకు తగిన రక్షణ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారని. దీంట్లో రెండు ఉన్నాయమ్మా. ఒకటి, ప్రతి గవర్నమెంట్ కూడా ఈ విషయంలో చాలా గట్టిగా ఉంది. భారతదేశం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ నన్ను అడిగితే మాత్రం వ్యక్తిగతంగా చట్ట ప్రకారం అది సాధ్యం కాదు, కానీ అందరూ రాజ్యాంగానికి లోబడి ఉండాలా. కానీ కాసేపు ఈ మహిళల మీద అత్యాచారాలు చేసేవాళ్ళ విషయంలో చట్టాలు, రాజ్యాంగాలు కాసేపు కొన్ని నిమిషాలు పక్కన పెట్టి, ఎక్కడైనా మహిళల మీద అత్యాచారాలు చేస్తే అలాంటి వాళ్ళని నడి రోడ్లో కాల్చి చంపాలా. ఆ చంపటం ఎంత భయంకరంగా ఉండాలంటే, మరోసారి మరో ఆడపిల్ల మీద ఎవరైనా చెయ్యి వేయాలంటే, ఆ దృష్టితో చూడాలంటే గజగజ వణికే విధంగా ఆ మరణం ఉండాలని నా వ్యక్తిగతంగా నా కోరిక. ఎందుకంటే మనం యుద్ధం చేస్తుంటామమ్మా శత్రు దేశాలతో. మన సైనికులు తుపాకులు పట్టుకో ఉంటారు, అవతల పక్క తుపాకులు ఉంటాయి. వాళ్ళు పైకి వచ్చేస్తున్నప్పుడు మనం ధర్మం, న్యాయం ఇన్ని ఆలోచన చేయం, మన దేశ రక్షణ కోసం కాల్చేస్తుంటాం. మరి అదేవిధంగా స్త్రీని ఆదిశక్తిగా పూజించిన పవిత్ర భారతదేశంలో భరతమాత, ఈ ప్రపంచంలోనే భరతమాతగా మనం భావించే రోజుల్లో, అంటే దేశాన్ని మాతృస్థానంలో పోల్చే పరిస్థితుల్లో స్త్రీని గౌరీమాతగా, చండీమాతగా ఆరాధించే ఈ దేశంలో మహిళల మీద అత్యాచారాల విషయంలో అంతా కూడా కాస్త చట్ట ప్రకారం పోదాం అనుకుంటే అది సాధ్యం కాదు. కాసేపు అలాంటి వాళ్ళ విషయంలో చట్టాలు పక్కన పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నా అభిప్రాయం. ఇప్పుడున్న జనరేషన్స్ లో ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది గర్ల్స్ చదువుకోలేకపోతున్నారు సార్. ఇటు ఇంట్లో పేరెంట్స్ కూడా ఆడపిల్ల పై చదువులు ఎందుకు అని చెప్పి చులకనగా చూస్తున్నారు సార్. అంటే మాకు దానికి ఒక మీరేమన్నా చెప్తారా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా. ఇప్పుడు ఆడపిల్ల అనే పరిస్థితి ఉందంటావా? ఇంకా ఉందా? చాలా చోట్ల ఉందా? మా డెఫినెట్గా అమ్మా, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒత్తిళ్ళని తట్టుకొని ముందుకు పోవటమే జీవితం లక్షణం అమ్మా. ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోమ్మా, జీవితం మన చేతుల్లో ఉండదు, జీవితం చేతుల్లో మనం ఉంటాం. కానీ జీవితం చేతుల్లో మనం ఉంటామని నా ఇంట్లో నేను ఉంటా అంటే సాధ్యం కాదు. కాస్త ఒత్తిళ్ళని ఎదుర్కోవాలా, ఒత్తిడి ఎదుర్కొంటూ ముందుకు సాగాల. గవర్నమెంట్ల వైపు నుంచి కూడా ఈ మహిళల విషయంలో అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకునే దానికి ఓ శాసనసభ్యుడిగా కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. ఓకే, నెక్స్ట్ మా దా కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మా, కూర్చో. ఏం పేరు నీ పేరు? నా పేరు షణ్ముఖ దీపిక సార్. షణ్ముఖ దీపిక. ఎక్కడన్నా ఉండే దీపిక? నేను బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళే దానిలో పోతిరెడ్డిపాలెం విలేజ్. పోతిరెడ్డిపాళెం. పోతిరెడ్డిపాళెం బాగా తెలిసిన ఊరేదమ్మా. బుచ్చికెళ్ళే దారి అని చెప్పండి, బాగా తెలిసిన ఊరే. చెప్పు నాన్న. సార్ ముందుగా మీకు నమస్కారాలు. ఓకే, మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఇంత చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు విద్యార్థులు మేము 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా విద్యార్థులకి జ్ఞానాన్ని పెంచడానికి, మాలోనే ఆత్మశైలిని పెంచడానికి మీరు ఏమైనా స్పీచ్ కాంపిటీషన్స్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ నిర్వహిస్తానని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఒక 5 years బ్యాక్ ఏం చేశానంటే మా బాలలత గారని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. హైదరాబాద్లో IAS IPS స్టడీ సర్కిల్
ఆమె దివ్యాంగురాలు అయినా కూడా ఆమె ఐఏఎస్ సాధించింది. ఐఏఎస్ సాధించి కూడా ఉద్యోగానికి పోకుండా సొంతంగా హైదరాబాద్లో బాలలత అకాడమీని యూట్యూబ్లో కూడా మీరు కొడితే మీకు వస్తుంది. ఆమెను తీసుకొని వచ్చి అనిల్ గార్డెన్స్లో దాదాపు 2-3 వేల మంది స్టూడెంట్స్కి దీని మీద ఒక లెక్చరర్ ఉపన్యాసం చెప్పించడం జరిగింది. మీరు చెప్పింది చాలా మంచి ఆలోచనమా. డెఫినెట్గా రాబోయే రోజుల్లో అటు 10th ఇంటర్మీడియటా అని తేడా లేకుండా మీరు చెప్పినటువంటి మంచి, అంటే నాలాంటి వాడు చెప్తే రాజకీయ ఉపన్యాసం అయితే నేను 1-2 గంటలే చెప్తానమ్మా. రాజకీయ ఉపన్యాసంగా కావాల్సింది అక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఏం కావాలా, ఏం చేయాలా, దానికి అలాంటి మేధావులను మళ్ళీ తీసుకొని వచ్చి తరచుగా ఈ జిల్లా కేంద్రంలో జిల్లాకు అందరికీ ఉపయోగపడేటట్టు క్యాంపులు కండక్ట్ చేస్తాను. ఇంకో ప్రశ్న సార్, ఈ మధ్య మనకి పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోతుంది, గ్లోబల్ వార్మింగ్. ఇలా ప్లాస్టిక్ మనం వాడద్దు అనుకున్నా వాడుతూనే ఉన్నాం. ఈ ప్లాస్టిక్ వద్దు, మన సిటీ అంతా గ్రీనరీగా తయారవ్వాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అనేక ప్రయత్నాలు చేస్తున్నాం అమ్మా, కానీ ఎక్కడ కూడా అడుగు ముందుకు పట్టడంలే. అడుగు ముందుకు పడాలంటే అందరూ కోఆపరేట్ చేయాలి కదమ్మా. జనరల్గా సమాజంలో నేచర్ ఎట్టయిందంటే అమ్మా, సార్ కరెంటు సరిగ్గా రావటం లేదు, లో వోల్టేజ్ అని చెప్తారు. దాదాపుగా 2 నెలలు పడద్దాం మాకు ఫాస్ట్గా చేసినా కూడా. ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేయించి, డబ్బులు శాంక్షన్ చేయించి, కాంట్రాక్టర్కి పని అప్పచెప్పి తీరా న్యూ ట్రాన్స్ఫార్మర్ పెట్టబోతాం. పెట్టేటప్పుడు ఏ ఇంటోళ్ళు ఆ ఇంటోళ్ళు నా ఇంటి ముందు వద్దు, ఆ ఇంటి ముందు పెట్టు. ఇప్పుడు కరెంటు కావాలని అడిగింది వాళ్ళే. నా ఇంటి ముందు వద్దు, పక్కింటోడు ముందు పెట్టు. ఎట సాధ్యం అవుద్ది? అదేవిధంగా చెత్త విషయంలో కూడా అమ్మా మరి సెట్ అయిపోయిందంటే చెత్త ఎత్తి పక్కన దాంట్లో వేద్దాం. కొన్ని అపార్ట్మెంట్ ఖాళీ ప్లాట్లు ఉంటాయి, అపార్ట్మెంట్లో నుంచి వేసి కొడితే కింద పడద్దాం మొత్తం అంతా. కాబట్టి ముందు ఇది విజయవంతం కావాలంటే మన అవేర్నెస్ తేగలుగుతాం గవర్నమెంట్ పరంగా. ఒక్క గవర్నమెంట్ అనుకుంటే సాధ్యం కాదు. అప్పటికే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ 2014 ప్రైమ్ మినిస్టర్ అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అని చెప్తూనే ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రజల సహకారం ఉంటేనే సాధ్యం అవుతుంది, ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉంటేనే సాధ్యం అవుతుంది. మీ అందరిలో అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు మనం వెళ్ళే దారిలో బెగ్గర్స్ని చూస్తున్నాము, ట్రైన్లో వాళ్ళని బెగ్గర్స్ని చూస్తున్నాము, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? బెగ్గర్స్కి ఆల్రెడీ అమ్మా నెల్లూరులో ఒక సెంటర్ ఉందమ్మా. కానీ బాధ ఏంటంటే ఆ సెంటర్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి వాళ్ళకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, నైట్ భోజనం కానీ. కానీ అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా కొంతమంది 2 days ఉండి వెళ్ళిపోతున్నారు అమ్మ. ఇంకొంతమంది అయితే అక్కడ ఉంటూ కూడా భిక్షాటనకు వస్తూ ఉన్నారు. ఇది ఎప్పట సాల్వ్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. లేదు భిక్షాటన పూర్తిగా నిషేధించాలంటే దానివల్ల ఇంకొన్ని రకాల సమస్యలు. ఏదేమైనామ్మా నెల్లూరు వరకు నీ దృష్టికి ఏదైనా వస్తే చెప్తల్లి, వాడికి సెంటర్ ఉంది, నేనే ఏర్పాటు చేయించి కేర్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నెక్స్ట్ అమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం పేరు నీ పేరు? నాగరిషిత సార్. ఎక్కడ ఉండేది? ఏ ఊరమ్మా? ఇందుకూరుపేట సార్. ఇందుకూరుపేట. వెరీ గుడ్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు మామూలుగా రోడ్లు ఉన్నాయి సార్, హైవే మీద అయితే ఏదైనా బాగాలేకపోయినా వెంటనే సెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఊళ్ళ దగ్గర రోడ్లు బాగాలేవు, మేము కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకు బ్యాక్ పెయిన్ కానీ అలా వస్తుంది. ఆ రోడ్లు కవర్ చేస్తున్నారు కానీ ఈ రోడ్లు మాత్రం నీట్గా కవర్ చేయట్లేదు. ఎందుకని సార్? దానికి వాళ్ళకి మీకేం చెప్పగలరు? మీరు చెప్పిన మాట అక్షర సత్యం అమ్మా, దాంట్లో అనుమానం లేదు. అయితే నేషనల్ హైవేస్కి ప్రతి దగ్గర టోల్ గేట్ ఉంటుంది. ఇంత డిస్టెన్స్కి టోల్ గేట్లో మన దగ్గర మనీ వసూలు చేస్తారు. దాంతో నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్కి ఫండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చిన్న రిపేర్ వచ్చినా వెంటనే రిపేర్ చేస్తారు. ఈ రోడ్లకు వచ్చేటప్పటికి టోల్ గేట్లు ఉండవు, ప్లస్ గవర్నమెంట్ల పరంగా కూడా రావాల్సిన బడ్జెట్ రాక కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి. ఉదాహరణకి ఇప్పుడు మార్నింగ్ ఇటు వచ్చానమ్మా నేను, ఈ కొండాయిపాళెం ఊరికి వెళ్తూ ఉంటే ఇస్కాన్ సిటీ దాటిన తర్వాత పెద్ద గుంట ఉంది. ఆ తర్వాత కొండాయిపాళెం ఊర్లోకి వెళితే మెయిన్ రోడ్లోనే హైవే ఎక్కాలంటే
ఒక 10-12 గుంటలు ఉన్నాయి. దాదాపుగా 2 నెలలుగా ఈ సమస్య నా దృష్టిలో ఉంది. 2 నెలలుగా ప్రయత్నం చేస్తుంటే ఫండ్స్ ప్రొవిజన్ లేక చేయలేని పరిస్థితి. ఎట్టకేలకి నిన్న ఫండ్స్ ప్రొవిజన్ దొరికింది. ఈరోజు మార్నింగు స్వయంగా వెళ్ళి ఆ గుంటల్ని పూర్తి చేయడానికి వెళ్ళటం జరిగింది. అయితే అధికారులు చెప్పేది ఏంటంటే కొన్ని గుంటలు మామూలుగా పూడ్చాను సార్, ఇబ్బంది లేదు. కొన్ని గుంటల్లో మాత్రం వాటర్ పైప్ లైన్ లీక్ అవుతుంది. ఆ లీక్ని సరి చేయకుండా మన గుంట పూడ్చినా కూడా మళ్ళీ ఈ సమస్య రైజ్ అవుతుందని వాళ్ళని కూడా పిలిపించి ఇప్పుడు మీరు వెళ్తూ చూడొచ్చమ్మా, అది కూడా సరి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్ల సమస్య ఉందమ్మా. తప్పకుండా మీ గ్రామం ఇందుకురిపేటమ్మా, ఇందుకురిపేట నుంచి ఇక్కడికి వచ్చేదానికి దారి దేవీస్పేట డేవిస్పేట దగ్గర బాగాలేదు. మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారమ్మా తప్పకుండా. సార్ ఇప్పుడు మామూలుగా సమ్మర్ హాలిడేస్లో స్పోర్ట్స్ క్యాంప్ పెట్టడం కన్నా వీక్లీ 1 టైం మాకు పీటీ పీరియడ్ అలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా సార్. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆలోచన చేయాలా. ఎందుకంటే మాకు ఆశ్చర్యంగా ఉండేదమ్మా, మేము చదువుకునే రోజుల్లో హాలిడేస్ ఉండేవి. హాలిడేస్లో స్కూల్ ఉండేది కాదు, కళాశాల ఉండేది కాదు, రోజువారీ ఆటలు ఉండేవి. ఇంకా చెప్పాలంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వారానికి ఒకరోజు 1 గంట ఒక ప్రత్యేక పాఠం ఉండేది. ఏంది ఆ పాఠం అంటే దేవుళ్ళ గురించి, మన జాతీయ నాయకుల గురించి, కేవలం వాళ్ళ గురించి చెప్తా ఉండేవాళ్ళు అనమాట. బాగా ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కార్పొరేట్ సెక్టార్ విద్యారంగంలోకి వచ్చిన తర్వాత రోడ్లో వేసి పిండింగ్ కదా రుబ్బినట్టు మొత్తం విద్యార్థుల్ని కేవలం ర్యాంకులు ఆలోచనతో పోతూ కాస్త గాడి తెప్పిపోతా ఉన్నాం. ఆదివారం సెలవు లేదా? ఉందా సెలవు? నిజాయితీగా మాట్లాడుకుందాం. లేదు కదా? సెలవు ఉందా? చాలా మేలమ్మా, మీరన్నా సెలవు ఇచ్చారు. కొన్ని సెలవు కూడా ఇవ్వటంలే. ఎందుకంటే ఫోన్లు వస్తూ ఉంటాయి, సార్ ఈరోజు హాలిడే సార్, మాకు స్కూల్ పెట్టారు సార్, తొందరగా ఎవరు పంపిండి సార్ అని వస్తూ ఉంటాయి ఫోన్లు. సరే, ఒక రకంగా చూస్తే తల్లిదండ్రులు కూడా ఏంటంటే లేదు, చాలామంది తల్లిదండ్రులు ఆ సెలవు అవసరం లేదు అని చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఇది ఖచ్చితంగా చేయాల్సిందేనమ్మా. డెఫినెట్గా దీన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఆ రెండిట్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోగ్రాం పెట్టాలని సజెస్ట్ చేస్తానమ్మా. సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పిల్లలు వస్తున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటారు కాలేజెస్లో. అలా మేము ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నాం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మేము పై చదువులు చదవాలన్నా కానీ, మేము చదవాలన్నా మా నాన్న వాళ్ళు మమ్మల్ని చదివించాలన్నా కానీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు మీరు దానికి ఏం చేయగలరు సార్? వ్యక్తిగతంగా ఎక్కడో 5 మందో 10 మంది అంటే సహాయం చేసుకునమ్మా. ఒక వ్యక్తిగతంగా అందరికీ సహాయం చేయాలంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కదమ్మా. గవర్నమెంట్ల పరంగా ఎంకరేజ్ చేసేదానికి, ప్రోత్సహించేదానికి ఇప్పుడు స్కూల్స్లో ఏ విధంగా ఇచ్చేస్తున్నారు అలాంటి కార్యక్రమాలకు కూడా సజెస్ట్ చేస్తాను. సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే డిగ్రీ చదవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫ్యూచర్ జనరేషన్లో డిగ్రీకి జాబ్స్ రావట్లేదు, దానికి ఏం చెప్తారు సార్? బీటెక్ అయిపోయిన తర్వాత బెంగళూరులో చాలామంది జాబ్స్ లేవు అంటూ ఉంటారు. అది చాలా వరకు నిజం కాదు. ఎందుకంటే మీరు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్తే చాలామంది జాబ్స్ లేరు అంటారు. కానీ ఒక ప్యారలల్గా కొంతమంది జాబ్స్ సెలెక్ట్ అవుతూనే ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ది ఏంటంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది బాగా అలవాటు చేసుకోవాలి. సెకండ్ది ఏంటంటే యాప్టిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరు బీటెక్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు యాప్టిట్యూడ్ ఫస్ట్ రౌండ్ ఉంటాయి కదా, ఆ యాప్టిట్యూడ్ అనేది చాలా బాగా నేర్చుకోవాలి. సో యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూతోనే వస్తుంది అని చెప్పేది కాదు, ఇంటర్వ్యూస్ అనేది కంటిన్యూగా అటెండ్ అవుతూ ఉండాలి. రెజ్యూమే బిల్డింగ్ అనేది చాలా మంచిగా చేసుకుంటూ ఉండాలి. సో పెద్ద ఐటీ కంపెనీస్లో ఎవరైతే ఉంటారో అలాంటి నెట్వర్క్ అనేది ఓన్గా బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళతో కూడా మీరు జాబ్ చేస్తున్నారు అని చెప్పి మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారని వాళ్ళు కూడా తెలిసేలాగా చేస్తూ ఉండాలి. సో
ఇది కూడా ఏంటంటే మీరు కంటిన్యూస్ లెర్నింగ్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉండాలి. సో టెక్నాలజీస్ అనేది చాలా చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో మీరు నేను ఇక్కడ దాకా బీటెక్ అయిపోయిన తర్వాత నేను కాలేజీలో ఏదైతే చదివానో అదే అట్లా కాకుండా కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కంటిన్యూస్ లెర్నింగ్ అనేది నేర్చుకుంటూనే ఉండాలి. సో మీకు జాబ్స్ అనేది ఆపర్చునిటీస్ అనేది కంటిన్యూస్గా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ కొన్ని చాలా చాలా సెమీ కండక్టర్స్ మీద చాలా కంపెనీస్ని తీసుకుని వచ్చేదానికి ట్రై చేస్తుంది. చాలా పెద్ద పెద్ద సౌత్ కొరియన్ కంపెనీస్ తోటి, జపనీస్ కంపెనీస్ తోటి టైప్స్ అనేది చేస్తూ ఉన్నాయి. సో మీరు ఈ టైంలో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నారు. రాబోయే 4-5 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి, మీ బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి మీరు క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా చాలా జాబ్స్ ఉంటాయి, సెమీ కండక్టర్స్లో చాలా చాలా జాబ్స్ ఉంటాయి. సో ఏఐ మీద రీసెంట్గా ఈరోజు న్యూస్ పేపర్ మీరు చూసినా కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్గా కానీ లేదంటే ఏఐ రిలేటెడ్ కానీ డెడికేటెడ్ ఓన్లీ ఏఐ రిలేటెడ్ యూనివర్సిటీలు కూడా సపరేట్ వస్తున్నాయి. సో మీరు బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ని కానీ మీరు కంటిన్యూ చేస్తే, ఇప్పుడు ఏదైతే ఉందో సేమ్ ఎకో సిస్టమ్ ఏదైతే అదే కంటిన్యూ అయితే మీకు రాబోయే రోజుల్లో మంచి జాబ్స్ అనేది ఖచ్చితంగా డెఫినెట్గా వస్తాయి. సో ఇప్పుడు కాసేపు అమ్మా, నేను ఒక ఎమ్మెల్యేని కాదు, ఒక పార్టీ కాదు, మీరందరూ కూడా ఏ పార్టీ కాదు, కామన్గా మాట్లాడుకుందామమ్మా. 30 ఇయర్స్ ముందు అంటే మీరెవరు పుట్టుండ్రు, మీరు పెద్దోళ్ళని అడగండి చెప్తారు. 30 ఇయర్స్ ముందు అంటే 97, 98 ఆ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఫస్ట్ టైం. అప్పుడు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా, గూడు పెడతాయని. మాలాంటి వాళ్ళని కూడా నమ్మాం. నిజమే కదా, చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటున్నాడు. ఏంది స్వామి ఈ కంప్యూటర్లు ఏమన్నా కూడు పెడతాయా, గూడు పెడతాయని. కానీ తర్వాత ఏం జరిగిందమ్మా? కంప్యూటర్లు కూడు పెట్టాయి, గూడు పెట్టాయి. ప్రపంచంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఆ యొక్క కంప్యూటర్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో అధికంగా ఉన్నారంటే దానికి కారణం, దీని ప్రభావాన్ని ముందు చూపుతో గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పని మీ అందరికి చెప్తున్నానమ్మా. ఒక్కసారి మీరు అందరూ కరతాళ ధ్వనులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఈరోజు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంటే, భారతదేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే ముందే కలు తెలుసుకుని ఈరోజు క్వాంటమ్ కింద ఆంధ్రప్రదేశ్ని ఆ యొక్క ఫలితాలు రాబట్టేదానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారమ్మా. ఇంతకు ముందే మిత్రులు చెప్పినట్టు ఇది ఒక్కరోజు జరిగే ప్రక్రియ కాదమ్మా. ఓ 10 ఏళ్ల పాటు ఇదే విధంగా కానీ కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఏదైతే ముందు చూపుతో, ఒక క్వాంటమ్ అనే కాదు అనేక రకాలుగా ముందు చూపుతో ఇండస్ట్రీస్ని లేదా కంపెనీలని తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి మీరందరూ కూడా సంపూర్ణంగా సహకరించి, మేము చెప్పే మాటల్లో నిజాలు ఉంటేనే సమర్థించండి. మేము చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా కూడా సమర్థించొద్దు. మీరు ఇక్కడనే నన్ను ప్రశ్నించవచ్చు, మీరు చెప్పే మాట పలానా మాట అబద్ధం అని చెప్పని. ఈరోజు యువత కోసమమ్మా అనేక రకాల ప్రయత్నాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒక జిల్లా అని కాదు, అనంతపుర, కర్నూలు, కడప, నెల్లూరు తేడా లేకుండా అనేక జిల్లాల్లో, విశాఖపట్నం తేడా లేకుండా భారీ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, భారీ ఫ్యాక్టరీలు కొన్ని వచ్చాయి, ఇంకా కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇవన్నీ కానీ ఇదే విధంగా జరిగితే ఓ 10 ఏళ్ల పాటు ఇదే అభివృద్ధి, 10 ఏళ్ల పాటు ఇదే ఆలోచన జరిగినట్లయితే 10 ఏళ్ల తర్వాత అంటే మీరు ఒక వయసుకు వచ్చేటప్పటికి మీరు అన్ని రకాల కూడా మీకు కానీ మీ నెక్స్ట్ ముందు వాళ్ళకి కానీ చాలా మేలు జరుగుతుంది, అనేక అవకాశాలు వస్తాయి. నాకు కూడా అనేక రకాల ఆలోచనలు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక చెప్పారనమాట. ఏమని, ఏదైతే హాలిడేస్లో కొన్ని క్యాంపులు పెట్టమని, 2 ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో సజెషన్స్ తెలియజేయమని, రాజకీయంగా ఒకే రాజకీయాలు కాకుండా మీరు చెప్పిన ఆలోచనలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తా నెల్లూరు జిల్లాలో, దాంట్లో అనుమానం లేదు. అందుకేనమ్మా జంజీ అంటే నాకు చాలా ఇష్టం. మాదంతా దాదాపు వయసు అయిపోయింది, 60 ఏళ్ళు, మా అంటే దేవుడిదే తెలిస్తే మరో 15 ఏళ్ళు. కానీ జీవన సంధ్యా సమయంలో మేము ఉన్నాం. మీరు అలా కాదమ్మా, జంజీ రేపటి తరం మీరే. రేపటి భారత్ భవిష్యత్ బాగుండాలంటే మీ యొక్క ఆలోచనలే కరెక్ట్గా ఉండాలా. రేపటి రోజమ్మా ఒకరు గుర్తుపెట్టుకోండి, దేశం బాగుంటేనే మీరు బాగుంటారు, దేశం బాగాలేకుంటే మీరు బాగుండరు. దేశం బాగుండాలంటే ప్రధానంగా మంచి రాజకీయ నాయకత్వాలు ఉండాలి.
కాబట్టి మీరు మీ చదువులు చదువుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరికి నష్టం లేదు, మీరు మంచి స్థానాల్లో ఉండండి. కానీ రాజకీయాల పట్ల కూడా కాస్త దృష్టి పెట్టండి, ఆ అవసరం ఉంది. ఎందుకంటే మంచి నాయకత్వాల్ని మీరు ప్రోత్సహిస్తే ఈ దేశానికి మేలు జరుగుతుంది, ఈ దేశానికి మేలు జరిగితే మీకు మేలు జరుగుతుంది. మంచి నాయకత్వాలను ప్రోత్సహించకుండా ఉంటే దేశం నష్టం జరిగితే మీకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యంగా పేపర్లు చదవటం, టీవీలు చూడటం, మన ఏదైతే యూట్యూబ్లు చూడటం, అన్ని ఫేస్బుక్ సోషల్ మీడియా చూడటం అలవాటు చేసుకోండి. దేశ రాజకీయాలను గమనించండి. నేను చెప్పానా ఇంకో చెప్పారా పక్కన పెట్టండి. మా మాటల్లో జెన్యూనిటీ ఉందా లేదా, జెన్యూనిటీ ఎవరి మాటల్లో ఉంటే, ఆచరణ ఎవరి మాటల్లో ఉంటే, చెప్పింది ఎవరు చేసి చూపిస్తే వాళ్ళకే ఓటు ఇవ్వండి. అంతిమంగా అమ్మ ఓటుకైతే రండి. ఖచ్చితంగా ఓటు ఉండి ఓటుకి ఎవరు రాలేదో వాళ్ళు బతుకున్నా కూడా మరణించినట్టు లెక్క. మన ఓటు ఎంతో విలువైంది. మీరు ఓటేయటమే కాదు, ఈరోజు మీ పెద్దవాళ్ళకు కూడా చెప్పే పరిస్థితి. జంజి పాత రోజుల్లో అయితే పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా కాదనమాట. పరిస్థితి ఏంటంటే పిల్లలే పెద్దవాళ్ళకి చెప్తూ ఉన్నారు, ఇట్ట పోదాం అని చెప్పని. కానీ వాళ్ళకు కూడా సరైన దిశ కల్పించండి. ఎందుకు చెప్తున్నానంటే మీరే ఈరోజు సమాజంలో కుటుంబాలని శాసిస్తున్నారు, డిక్టేట్ చేస్తున్నారు, అభిప్రాయాలు మారుస్తున్నారు. నెక్స్ట్ తరం ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే నాకు మనవరాలు ఉందమ్మా, ఆ పాప వయసు 9 సంవత్సరాలు, బెంగళూరులో ఉంటుంది. రీసెంట్గా ఫోన్ చేసింది, తాతయ్య సినిమాకి వెళ్తున్నానని చెప్పింది. ఏం సినిమా అమ్మా నన్న, ఇరుముడికి పోతున్నా తాతయ్య అంది. నిన్న సినిమా చూశాను అన్నది. వరుసపెట్టి సినిమాలు చూస్తున్నాను అన్న అని అడిగితే హాలిడేస్ మమ్మీ తీసుకెళ్తుంది. నిన్న ఏ సినిమా చూసావమ్మా అన్న. అదేందమ్మా అది సన్ ఆఫ్ విశ్వనాథమా, సన్ ఆఫ్ విష్ణు చూసాను తాను. ఎలా ఉందమ్మా సినిమా అన్న. తాతయ్య సన్ ఆఫ్ విశ్వనాథ్ సినిమా చాలా బాగుంది తాతయ్య, కానీ టైటిల్ బ్యాడ్ తాతయ్య అన్నది. సినిమా బాగుంది అంటున్నావు, టైటిల్ బ్యాడ్ ఏందమ్మా అంటే దానికి పెట్టాల్సింది సన్ ఆఫ్ విశ్వనాథం కాదు తాతయ్య, డాక్టర్ ఆఫ్ విశ్వనాథం పెట్టాలా అంటది. జస్ట్ 9 సంవత్సరాలు పాపమ్మ. అంటే దాన్ని బట్టి రాబోయే తరం ఇంకా కూడా ముందుకు ఆలోచన చేస్తుంది. అందుకే మీతో కలిసి మేము ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఎక్కడో కారులో వెళుతూ పార్టీ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకుంటూ అధికారులతో పెట్టుకుంటూ ఉంటే మాకు వాస్తవాలు తెలియవు. వాస్తవాలు తెలియాలంటే ప్రజలు దగ్గరకు పోవాలా. అది కూడా ప్రజలంటే పార్టీ కార్యకర్తలు కాకుండా పార్టీకి సంబంధం ప్రజల దగ్గరికి వెళ్ళాలా. ముఖ్యంగా యువత ఈ జంజీ దగ్గరికి వెళితే మీ ఆలోచనలు తెలుసుకుంటే, కనీసం మీ ఆలోచనలు 100 కిలోమీటర్లో ఉంటే కనీసం మేము 50 అయినా బరిగెత్తొచ్చని ఒక ఆరాటం. దానికే మీ యొక్క గుండె లోతుల్లో నుంచి మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందామని రావటం జరిగింది. రైట్. నెక్స్ట్ అమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు శశాంక సార్. శశాంక. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఓకే. ఎక్కడ ఇల్లు ఎక్కడమ్మా? కిసాన్ నగర్ సార్. కిసాన్. వెరీ గుడ్. చెప్పునా సార్, మీరు యాజ్ ఎ పొలిటీషియన్ గా ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్స్ ఏంటి సార్? పాలిటిక్స్లోకి రావాలనుకుంటేమా, పాలిటిక్స్లో కొనసాగాలనుకుంటేమా ఏం ఇబ్బంది లేదు. కానీ లైఫ్లో నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, మంత్రి కావాలా, లేదా కార్పొరేటర్ కావాలా, సర్పంచ్ కావాలనుకొని స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు, కాకపోవచ్చు. దానికి సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చేది, ప్రజా జీవితంలో కొనసాగేది ప్రజలకు సేవ చేయడానికే. వస్తే పదవులు వస్తాయి, రాకుంటే నష్టం లేదు అనుకునే ధోరణితో రండి. ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా రాజకీయ నాయకులు వాళ్ళకేంది బ్రహ్మాండం అనుకుంటారమ్మా. కొంతమంది బ్రహ్మాండమే, నేను కాదనం తల్లి, అందరూ బ్రహ్మాండం కాదమ్మా. దాంట్లో చాలా కష్టాలు ఉంటాయి, చాలా నష్టాలు ఉంటాయి. అంటే యాక్టివ్ పాలిటిక్స్. నేను చెప్పినట్టు రాజకీయ చైతన్యం ఉండి సమాజంలో ఏం జరుగుతుందో ఆలోచన చేస్తూ మంచి నాయకత్వాన్ని ఎంచుకోవటం, ఇది పౌరుడిగా మీ లక్షణం. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వీటన్నిటికి సిద్ధపడి రండి. రెండోది, మీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరో బళ్ళా కోచింగ్ నేనే ఇస్తా, నా వెంటే తిప్పుకుంటా. కానీ అన్నిటికీ సిద్ధపడే రండి. ఓ 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత పాలిటిక్స్లో నేను నా గోల్ రీచ్ కాలేకపోయానే అనుకొని బాధపడే పరిస్థితి లేకుండా, నేను ఫలానే పదవి అని కాకుండా నేను రాజకీయాల్లో ఉండాలా, ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజా జీవితంలో ఉండాలా, ప్రజలకు సేవ చేయాలా అన్న ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా వెల్కమ్, రండి.
ఒక్కటి గుర్తుంచుకోండమ్మా, ఎవరైతే ప్రజలను నమ్ముకుంటారో వాళ్ళు ఎప్పుడు నష్టపోరు. చాలామంది ఎలక్షన్లప్పుడు నేను చాలామంది చెప్తూ ఉంటా, ఆ ఎలక్షన్లో ఎంత ఇచ్చారు, ఎంత డబ్బు ఉంది అన్నది పక్కన పెట్టండి, ప్రజలకు ఏం చేశారు అన్నదాన్ని చూసి ఓటేయండి అని చెప్తూ ఉంటా. ఆ భావన ఇంకా సమాజంలో పెరగాలంటే దానికి మీరే నడుము మిగించాలమ్మా, మీ వల్లే అవుద్ది. చెప్పండి పెద్దవాళ్ళకు కూడా, ఎంత డబ్బు ఉందో వాళ్ళ కాడ అనేది మనకు వద్దు, వాళ్ళు ప్రజలకు ఏం చేశారు, రేపటి రోజు ఓటేస్తే మళ్ళీ ఏం చేస్తారు అన్న ధోరణితో ముందుకు సాగుదాం అని పెద్దల్లో కూడా భావం కల్పించండి. కాబట్టి పాప, నువ్వు రాజకీయాలు రావాలనుకుంటే రా, పూర్తి ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఓకే అమ్మా. నెక్స్ట్ అమ్మా ప్రణమ్. గుడ్ ఈవినింగ్ సార్. కూర్చోమ్మా. ఏం పేరు నీ పేరు? సాయి శ్రీ సార్. సాయి శ్రీ. ఎక్కడ ఉంటావమ్మా? బీవీ నగర్ సార్. బీవీ నగర్. వెరీ గుడ్. చెప్తున్నాను సార్, గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజులు తీసుకుంటున్నారు సార్. గవర్నమెంట్ కాలేజెస్ పెట్టింది ఒక 10,000 తీసుకుంటున్నారు సార్. ఈ 10,000 కట్టిన వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలని సార్? అంటే టీచర్స్కి ఫీజెస్ పడట్లేదా శాలరీస్? మరి ఎందుకని ఫీజెస్ తీసుకుంటున్నారు 10,000? శాలరీస్ పడుతున్నాయి కదా సార్, మరి గవర్నమెంట్ కాలేజెస్లో 10,000 ఫీజు తీసుకుంటున్నారు. జీవీఆర్ కాలేజ్ అది ఎందుకని తీసుకుంటున్నారు? గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి, ఇంటర్మీడియట్ కాలేజ్. జీవనకాల్లో ఫీజు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ కాలేజీలో ఫీజు తీసుకుంటారని అడిగేది. తీసుకోరమ్మా. కాదమ్మా సార్, తీసుకోరు. ఒకటి పాప చెప్పిందంటే ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పదు కదా, వెరిఫై చేయండి అంట. వెరిఫై చేస్తాం. నేను వెరిఫై చేసి చెప్తానమ్మా. వెరిఫై చేస్తాం. తీసుకోకూడదు, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీల్లో తీసుకోకూడదు. ఇప్పుడే కనుక్కొని చెప్తానమ్మా. నెక్స్ట్ సార్, జాబ్ వ్యాకెన్సీస్ గురించి ఎస్టీ, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంది సార్, బీసీ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ లేదు. మరి మాకు బీసీ క్యాస్ట్ వాళ్ళకి జాబ్ వ్యాకెన్సీస్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి జాబ్ వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి సార్, మరి బీసీ క్యాస్ట్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ లేవు? ఎక్కువ ఎప్పుడు వస్తాయి? రిజర్వేషన్ల పరంగా 1 by 1 వచ్చుకుంటూ వస్తుంటాయమ్మా. డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు చాలామంది కోరిక ఏమిటంటే, సరే రిజర్వేషన్లు అట్టడుగు వర్గాలని కొంచెం మిగతా వర్గాలతో సమానంగా తీసుకురావాలని మన పెద్దలు ఆలోచన చేసి పెట్టారు. అదేవిధంగా ఆర్థికంగా కులానికి సంబంధం లేకుండా ఆర్థికంగా ఫైనాన్షియల్గా వెనుకబడి ఉంటారో ఈబీసీ వారికి కూడా రిజర్వేషన్లు ఉన్నాయమ్మా. కానీ ఇంకా కూడా అవి పెరగాల్సిన అవసరం ఉంది, ఆ శాతం పెంచాల్సిన అవసరం ఉంది. మంచి ప్రశ్న తల్లి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ నుంచి మైక్ మీ దగ్గరికి వస్తుందమ్మా. ఎవరు మాటలు ప్రిపేర్ అవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోమ్మా. ఏం పేరు నీ పేరుమా? నా పేరు సిరిచందన సార్. ఎక్కడ ఉంటావమ్మా శిరీష? నేను ఏసీ నగర్ సార్. ఏసీ ఏసీ నగర్ నుంచి వస్తున్నాను సార్. ఇప్పుడు మొత్తం మన దేశంలో క్యాస్ట్ ఫీలింగే లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి నాకు ఇష్టమైంది గవర్నమెంట్ జాబ్ సార్. గవర్నమెంట్ జాబ్స్లో ఓసీ కేటగిరీకి అసలు జాబ్సే దొరకట్లేదు, ఎందుకు? మళ్ళీ ప్రతి ఒక్క క్యాస్ట్కి, ఎస్టీ క్యాస్ట్కి, బీసీ వీళ్ళన్నిటికీ మాత్రం జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి, బట్ ఓసీ కేటగిరీకి ఎందుకు తక్కువ జాబ్స్ వస్తున్నాయి? 100 out of 100కి అంటే 99 తెచ్చుకున్నా కానీ ఓసీ కేటగిరీకి జాబ్స్ అనేవి రావట్లేదు. బికాజ్ నేను నా కళ్ళతో నేను నా ఫ్యామిలీలో చూసాను సార్, సో అందుకని అడుగుతున్నాను. కాంపిటీషన్ అమ్మా. అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు అన్ని క్యాస్ట్లకి ఉంటాయమ్మా, బట్ ఓసీకి వచ్చేటప్పటికి అంటే మీరు చెప్పేది ఏంటంటే రిజర్వేషన్ల పరంగా మిగతా వాళ్ళకి మాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, మాకు రావట్లేదన్న కాంపిటీషన్లో తగ్గుతున్నాయి తల్లి. వాస్తవం సార్. అంటే చెప్పుమా. అంటే ఎస్టీ వాళ్ళకి 100 మార్క్స్కి 60 వచ్చినా కానీ వాళ్ళకి జాబ్స్ అనేవి ఇస్తున్నారు సార్. రిజర్వేషన్స్ వల్లమ్మా. రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి కదా, బీసీ రిజర్వేషన్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి దానివల్ల కాస్త వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు అంటే ఓసీ కేటగిరీ సమాజంలో ఏంటంటే అమ్మా, అనేక సంవత్సరాలకు వస్తున్న సమాజంలో కొన్ని వర్గాలు పూర్తిగా వెనుకబడ్డాయి కాబట్టి మిగతా వర్గాలతో కొంచెం సమానంగా వీళ్ళని తీసుకురావాలంటే
ఈ రిజర్వేషన్ అవసరం అని చెప్పి మన పెద్ద ఆలోచన చేశారమ్మా. ఈ రోజునే పరిస్థితిలో ఇంకొంతకాలం కూడా అది అవసరం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు చెప్పినట్టు ఆ నాన్ రిజర్వేషన్ ఆ విద్యార్థులకి ఏం చేయాలా, ఎలా చేయాలా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలా. తప్పకుండా మీ యొక్క భావాన్ని సంబంధిత నాయకత్వాలకి తెలియజేస్తాను. సార్ అంటే ఇప్పుడు ఓసీ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ చేయాలంటే మాకు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే చేస్తారు, లేదా మాకు రిజర్వేషన్ ఉంటేనే మాకు దాంట్లో ఎలా ఉంటుందా లేదా, మీ అభిప్రాయం ఏంటి? అది గ్యాప్ ఉంటుంది కదమ్మా, అది ఓపెన్ సీక్రెటే కదా. రిజర్వేషన్ పరంగా నీకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి, రిజర్వేషన్లు లేని పిల్లలకి కొంచెం ఎక్కువ మార్కులు వచ్చినా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి ఈ రిజర్వేషన్లు పర్సంటేజ్ చెప్తానమ్మా. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5%, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి 27%, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 10%, అదేవిధంగా బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ 4%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కలిపి ఏదైతే 49.5%, వైల్ సపరేట్ ఈడబ్ల్యూఎస్ ప్రొవిజన్స్ 10%, ది గవర్నమెంట్ స్టేట్స్ దట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈజ్ లీగలీ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్. మైక్ పంపించారు మా, ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడతారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు చాలామంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఆర్ పేరెంట్స్ మార్క్స్ రాకపోతే ఇంట్లో తిడుతున్నారు అలా అని చెప్పి చాలామంది సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు కదా సార్, వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? మా జీవితంలో ఆత్మహత్య వల్ల సాధించేదే ఉండదు. బతికి మనిషి పోరాడాలా, ఆత్మహత్య దేనికి చేసుకోవాలా, అంత ఒత్తిడి దేనికి గురి కావాలా? కాబట్టి ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచన చేసుకోవాలా. దానికి సంబంధించి యోగా లాంటి అనేక అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఆత్మహత్య చేసుకుని తమ ప్రాణాలని తాను తీసుకుంటూ కుటుంబ సభ్యుల్ని బాధ పెడుతూ జీవితకాలం ఒక ఇంట్లో ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకుందంటే చనిపోవటం పాపం, చిన్న వయసు చనిపోవటం ఆ బిడ్డ పాపం అన్యాయం. కానీ ఆ బిడ్డ చనిపోయి జీవితకాలం తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పరిస్థితి, అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దని, ఆత్మహత్యలు సమస్యలకి పరిష్కారం కాదని పోరాడుదాం, పోరాడితే పోయేదేమీ లేదని చెప్పని బానిస సంఖ్యలు బద్దలు కావటం తప్పని, సమస్యలు వచ్చినప్పుడు ఒత్తిడి వచ్చినప్పుడు మనం పోరాడితే ఆ యొక్క పోరాటం వల్ల ఒత్తిడిని అధిగమిస్తాం తప్ప దీనికి ఆత్మహత్యలు శరణ్యం కాదు. ఓకేనా సార్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి కదా సార్, వీటి గురించి మీరు స్టూడెంట్స్ అందరికీ ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఇందాకే చెప్పాను కదమ్మా, వీటి గురించి క్యాంపులు ఆర్గనైజ్ చేసే బాధ్యత నాది, చెప్పే బాధ్యత ప్రముఖ గెస్టులను తీసుకొని వచ్చి, అంటే ఈ విద్యారంగంలో మేధావులు ఎవరైతే ఉంటారో, భవిష్యత్ అవకాశాలు పూర్తి స్థాయిలో ఎవరి పరిజ్ఞానం ఉంటుందో వారిని తీసుకొని వచ్చి తరచుగా నెల్లూరులో క్యాంపులు పెట్టిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకమ్మా ఉన్నారా? చెప్తాను, మైక్ పాస్ అని చెప్పి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. వర్షిత సార్. వర్షిత సార్, ఇప్పుడు మీరు తల్లికి వందనం అని చెప్పి తీసుకొచ్చారు సార్. ఓకేమ్మా. గ్రేట్ ఐడియా సార్. ఇప్పుడు కొంతమంది చదువుకునే వాళ్ళకి చెప్పమా. అది అందరికీ ఉపయోగపడుతుంది సార్, కానీ కొంతమందికి ఇంకా చదవాలనుకుంటారు కానీ సరిపోవట్లేదు కదా సార్. ఇంకా మీరు ఏమైనా తీసుకొస్తారు సార్ అలాగా? గవర్నమెంట్ పరంగా తల్లి వందనం కొనసాగుతుందమ్మా. సార్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళు స్ట్రెంథన్ చేసేదానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరులో కూడా మీరు చూశారు,
గతంలో విఆర్ఐ స్కూల్ ఏ విధంగా ఉండింది, ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏ విధంగా ఉంది మీరే చూడండి. అదే కాకుండా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్లో కూడా ఇట్లా జరుగుతూ ఉంది. అంటే దాతల సహకారంతో ముఖ్యంగా విఆర్ఐ స్కూల్ని రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వారి విద్యా సంస్థల పక్షాన తీసుకున్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరో చోట తీసుకుని ఉన్నారు. రూరల్లో కూడా వాళ్ళ సహకారం అడిగాం. రూరల్లో కూడా పొదలకూరు రోడ్డు జడ్పీ స్కూల్ని చేస్తామని చెప్పారు. అంటే 2 రకాలమ్మా. తల్లి వందనం కొనసాగుతుంది. అది కొనసాగడంతో పాటు ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలని స్ట్రెంథన్ చేసేదానికి, టీచర్ల కొరత, సిబ్బంది కొరత లేకుండా చేసేదానికి, అక్కడ వస్తువులు పెంచేదానికి నారా లోకేష్ గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యల ఫలితంలో భాగమే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లలో చేరినటువంటి విద్యార్థుల సంఖ్య పెరిగిందమ్మా. రాబోయే రోజుల్లో ఇంకా ఒకటి పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా. ఎక్కడ మా వరిష్ట ఉండేది? బుచ్చిరెడ్డిపాలెం సార్. ఆ? బుచ్చిరెడ్డిపాలెం. వెరీ గుడ్. చెప్పు. మా ఇందాక ఈ క్వశ్చన్ అడిగారు కదా, ఇంటర్మీడియట్ జీవీఆర్ కాలేజ్. మా ఇప్పుడే ఆర్ఐఓ గారితో మాట్లాడాము. జీవీఆర్ కాలేజు, మన జవహర్ భారతి కావలి, ఈ 2 కాలేజీల్లో స్టూడెంట్స్ రావట్లేదంట. స్టూడెంట్స్ రాక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ లెక్చరర్స్ అందరిని కూడా వేరే కాలేజీలోకి వేసిన తర్వాత అవి ప్రైవేట్ పరం చేశారు. అందుకని మినిమం ఫీజు 10,000 పెట్టి అక్కడ రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు జీవీఆర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కాదు, అది ప్రైవేట్ కాలేజ్ చేశారు. అందుకని 10,000 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. చెప్పునా? నా పేరు రుహినా సార్. అంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, వాళ్ళకి కూడా చదువుకోవాలని ఉంటుంది. 10th సర్టిఫికేట్స్ ఉంటాయి. వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? మా చదువు అనేది జీవితంలో వాళ్ళకి ఏమైనా చూపిస్తారా? అంటే వాళ్ళు ఫలానా చదువు అంటే మనం సైన్స్ చేయగలుగుతాం, లేదా ఇంకేదైనా సపోర్ట్ కావాలంటే చేయగలుగుతామమ్మా. ఉదాహరణకి నా ఫ్రెండ్ ఉన్నాడు, సొప్ప రవీంద్రబాబు అని, విఆర్ కాలేజీలో నాకు 1 year సీనియర్. ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి ఎంఆర్ఓ కూడా అయ్యాడు. ఎంఆర్ఓగా ఈ మధ్య రిటైర్డ్ అయ్యాడు. మొన్న వచ్చాడు ఆఫీస్కి, లా చేయాలనుకుంటున్నాను అని చెప్పని. అంటే 63-64 ఏజ్లో లా తప్పులేదమ్మా. ఎంతకాలం ఉన్నా అంతకాలం చదవటం అనేది అవసరమే, మంచిదే. దానికి సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అమ్మా, మా వైపు నుంచి మేము సపోర్ట్ చేస్తాం. అంటే సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదా, ఏమ్మా? సింగిల్ పేరెంట్స్ ఉంటారు, అవునమ్మా. పిల్లలకి చదువుకోవాలి ఏమైనా ఉంటుంది అన్న పోషించుకోవాలని. డెఫినెట్గా అమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుల పరంగా మీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంకమ్మా ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? లాస్ట్ క్వశ్చనా? చెప్పు నాన్న. లాస్ట్ క్వశ్చన్ కొంచెం ఘాటుగా ఉండాలా. సార్ నా నేమ్ నిహారిక సార్. అందరికీ స్టడీస్ ఈక్వల్గా ఉంటాయి, ఫీజులు ఈక్వల్గా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి, జాబ్స్కి రిజర్వేషన్ ఎందుకు సార్? కేటగిరీ ఎందుకు? అంటే రిజర్వేషన్ వద్దంటావమ్మా? సార్ స్టడీస్ ఈక్వల్, ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా మనకి ఈక్వల్ గానే ఉంటది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి కేటగిరీస్ ఎందుకు, రిజర్వేషన్స్ ఎందుకు? ఇప్పుడు ఇందాకే చెప్పానమ్మా, కొన్ని అట్టడుగు వర్గాలు సమాజంలో మిగతా వర్గాలతో ఈక్వల్గా రావాలంటే ఈ రిజర్వేషన్ అవసరం అని మన పెద్దలు ఆలోచన చేసి పెట్టారమ్మా. ఇంకొంతకాలం కూడా అవి కొనసాగక తప్పదు, ఖచ్చితంగా కొనసాగాల్సిందే. అంటే సమాజంలో ఉండే అనేక రకాల అట్టడుగు వర్గాల్ని కాస్త మిగతా వర్గాలతో సమానంగా తీసుకోపోవాలంటే ఆ రిజర్వేషన్లు ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఓకేనా? నువ్వమ్మా అడుగుతావా క్వశ్చన్? కానీ అడిగితే అడుగు, క్వశ్చన్ అడుగు. సేమ్ క్వశ్చనా? ఓకే అమ్మా. ఇప్పుడు దాకా మీరు అడిగారు ప్రశ్నలు, 2 ప్రశ్నలు నేను అడుగుతా. అడగమంటారా వద్దా?
మీరు పైకి లేమ్మా, మీరే కెమెరా వెనక నువ్వేనన్నా, మీరేమ్మా లే పైకి లేమ్మా, మైక్ తీసుకో. ఏం పేరు నీ పేరు? యశస్విని సార్. ఎక్కడ ఉంటావు నాన్న? మా నెల్లూరే సార్. నెల్లూరు చాలా పెద్దది. ఎక్కడ నెల్లూరులో? కోడూరుపాడు సార్. కోడూరుపాడు. మన నెల్లూరు రూరలే, Yes. రూరల్కి ఈశాన్యం. తల్లి నీకు ఇష్టమైన హీరో ఎవరమ్మా? విజయ్ సార్. విజయ్ దేవరకొండ. ఎస్ సార్. అమ్మా విజయ్ దేవరకొండ ఇష్టమైన హీరో అనేవాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. ఓకే, తర్వాత ఇంకోరు మైకి అమ్మా. మీకు ఇష్టమైన హీరో ఎవరమ్మా? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ మా హీరో. అల్లు అర్జున్ మా హీరో అనే వాళ్ళకి చేతులు ఎత్తండి. ఫ్యాన్ ఫాలోయింగ్ దండిగా ఉందమ్మా అల్లు అర్జున్కి. నెక్స్ట్ మా ఏమా? ప్రభాస్ సార్. ప్రభాస్ చేతులు ఎత్తండి అమ్మా. రైట్, ఓకేనా? నెక్స్ట్ రామ్ పోతినేని సార్. రామ్ పోతినేని. ఉన్నాడు రామ్ పోతినేని. రామని గుర్తుపెట్టుకోండి. ఇంకా అమ్మా పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తండి అమ్మా. ఓకే, ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్. రైట్. సార్ నా రియల్ హీరో మా నాన్న సార్. మా అన్నయ్య. మా ఈ జవాబు కోసం ఎదురు చూస్తుండా. ఏమ్మా నేను అడిగింది మిమ్మల్ని, మీ ఇష్టమైన హీరో ఎవరమ్మా నన్న, మీకు హీరో ఎవరమ్మా నన్న, మీకు ఇష్టమైన సినిమా హీరో చెప్పంటే వాళ్ళ పేర్లు మీరు చెప్పాలా. క్రికెటర్ చెప్పంటే సచిన్ టెండూల్కరో, రోహిత్ శర్మో, విరాట్ కోహ్లీయో, వైభవ్ సూర్యవంశో, ధోనియో పేర్లు చెప్పొచ్చు, స్మృతి మందాననో ఏదో పేర్లు చెప్పొచ్చు. అర్థం కాదు. ఇష్టమైన పొలిటీషియన్ అంటే పేర్లు చెప్పొచ్చు. నేను మీ హీరో ఎవరంటే మీ నోట్లో రావాల్సిన సమాధానం ఒకటే సమాధానం, మా తల్లిదండ్రే మా హీరో. ఎందుకని చెప్తానంటేమ్మా, నన్ను అడిగితే నేను చెప్పేది ఒకటే, హీరోలు ఎవరికైనా సరే జీవితంలో, అంటే సినిమా హీరోలు చాలామంది ఉండొచ్చు. నేను సినిమాలు బాగా చూస్తుంటా, క్రికెట్ బాగా చూస్తుంటా, నాకు ఇష్టమైన హీరోలు ఉన్నారు, మంచి క్రికెటర్స్ ఉన్నారు. కానీ హీరో అంటే మాత్రం జీవితంలో నేను ఇద్దరు పేర్లే చెప్తా. ఒకటి నా తల్లి తండ్రి, రెండోది మన క్షేమం కోసం ఈ దేశాన్ని శత్రు దేశాల బారి నుంచి కాపాడేదానికి కార్గిల్ కొండల్లో, మంచు ప్రాంతాల్లో తాము చనిపోతే తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అన్న బెంగ కూడా లేకుండా దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ సరిహద్దుల్లో కాపలాగా వస్తున్నారు సైన్యం వారమ్మ. నా దృష్టిలో హీరోలు అంటే ఇద్దరే, వేరే వాళ్ళు హీరోలు కాదు. సినిమా హీరోలు వాళ్ళంతా, క్రికెట్ హీరోలు వాళ్ళంతా, లేదా సైంటిస్టుల పరంగా, అధికారుల పరంగా, ఎమ్మెల్యేల పరంగా, ఎంపీల పరంగా, ముఖ్యమంత్రుల పరంగా మీకు ఇష్టం ఉండొచ్చు. పొలిటికల్గా మీ హీరో ఎవరంటే మీరు పేరు చెప్పొచ్చు, తప్పలేదు. సినిమా పరంగా హీరో అంటే పేరు చెప్పొచ్చు, తప్పలేదు. కానీ మీ హీరో ఎవరని అడిగితే మాత్రం మీరు రెండే చెప్పండి అమ్మా, నా తల్లిదండ్రి, ఆర్మీ, అంతే. వీళ్ళే మా హీరోలు, ఇంకెవరు కాదని చెప్పండి. ఓకేనా? ఎందుకు చెప్తానంటేమా, మన సంతోషం కోసం మన తల్లిదండ్రి ఎన్ని బాధలు పడతారో మీకు తెలుసు. సమాజంలో పేరుకి 1%, 2% కోటీశ్వరులు ఉండొచ్చు, కానీ కాస్త బాగా స్థితివంతులు 99-99% మనలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులే. మన తల్లిదండ్రి మన కళ్ళల్లో నీళ్లు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని వాళ్ళ బాధల్ని మనసులో పెట్టుకుని, తల్లిదండ్రి కన్నీరు గారిస్తే ఆ బిడ్డలు బాధపడతారని చెప్పని తమ కన్నీళ్లు కూడా ఆ బిడ్డలకి కనపడనీయకుండా చేసి నిరంతరం తల్లి తండ్రి కష్టపడి నా బిడ్డ బాగా చదువుకోవాలా, నా బిడ్డ బాగా ఉండాలా, నా బిడ్డ 10 మందిలో బాగుండాలా అని నిరంతరం తప్పించే తల్లిదండ్రమ్మ. ఈ దేశం కోసం ఆర్మీ ఏ విధంగా సరిహద్దుల్లో శ్రమిస్తుందో ప్రాణాలకు తెగించి మన జీవితంలో, మన కుటుంబంలో తల్లి తండ్రి మన భవిష్యత్తు కోసం, మన సంతోషం కోసం వాళ్ళు పనిచేసే కష్టాన్ని మనం ఎప్పుడు
మర్చిపోకూడదు తల్లి. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రిని గౌరవించండి, తల్లిదండ్రి సేవలను గుర్తుంచుకోండి. మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళని బాగా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరందరూ పిల్లలు, రేపటి రోజు మరో 10 ఏళ్ల తర్వాత మీరు ఓ బిడ్డకి తల్లి తండ్రి అవుతారు. కాబట్టి ఆ బిడ్డలు మిమ్మల్ని పెద్ద అయితే బాగా చూసుకోవాలంటే ఒక మంచి సంప్రదాయం కుటుంబంలో బంధాలతో వస్తే అది సాధ్యం అవుతుంది. ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పని కోరుతూ ఉన్నా. ఇంకా తల్లి, ఇంకా క్వశ్చన్ చెప్తాను. హలో సార్, ఇప్పుడు మన దేశంలో చాలా వరకు నేను నా కళ్ళతో చూసింది చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. దానికి మీరు ఏమని చెప్తారు? చైల్డ్ మ్యారేజ్ నిషేధం ఉందమ్మా. ఎక్కడన్నా ఉంటే మాత్రం మీ దృష్టికి వస్తే చెప్పండి, కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. చైల్డ్ మ్యారేజెస్ చేసుకోకూడదు. నా ఫ్రెండ్ బిఫోర్ ఇయర్ మన కాలేజ్లోనే చదివింది. తనకి ఇప్పుడు ఈ ఇయర్ మ్యారేజ్ చేస్తున్నారు సార్. ఎంతమ్మా ఏజ్? తనకి 16 years సార్. మీరు చెప్పలేదా వద్దని? చెప్పాను సార్, వాళ్ళ మదర్కి కూడా చెప్పాను. బట్ తనకి చదివే ఆలోచన లేదు, నేను మ్యారేజ్ చేస్తానే అంటున్నారు. తను ఉండేది వరిగొండ సార్. ఇంకోళ్ళు పెళ్ళే చేసుకున్న తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుందమ్మా? ఇలాంటి కాకుండా చూద్దాం. చేసుకోలేదు సార్. చేసుకోలేదా? చేసుకోలేదు, చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రి నెంబర్ ఇస్తే నేను ఒకసారి కౌన్సిలింగ్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళ పేరు నెంబర్ ఇవ్వండి, నేను కౌన్సిలింగ్ చేస్తాను. ఇంతమందిలో కాదు, తర్వాత వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను. ఓకే సార్. సార్, మా ఏరియా నుంచి ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పమ్మా. సార్, నేను ఉండేది ఏసీ నగర్ సార్. ఏసీ నగర్. సార్, మా ఏరియాలో ఎక్కువగా నైట్ టైమ్స్ కరెంట్ పోతుంది సార్. ఇవ్వట్లేదు అసలు కరెంట్. దగ్గర బిఫోర్ అంటే మా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు మేము ఫేస్ చేసింది. యాక్చువల్లీ నా ఏరియాలో తిను కూడా ఉంటుంది సార్. అండ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు కరెంట్ తీశారు సార్. దగ్గరగా మా ఫాదర్ అండ్ మా బ్రదర్ వెళ్ళి అక్కడ చెక్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందంటే కరెంట్ మ్యాన్ ఉన్నారు కదా, తను తాగేసి అక్కడ పడిపోయి ఉన్నాడు, మొత్తం అంతా అది ఆపేసి. అది మాకు బాధేసింది సార్. దాని గురించి మీరు ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? వెంటనే ఏసీ నగర్ అంటే అమ్మా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కాదు. అయినా కూడా నారాయణ సార్ దృష్టికి, అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానమ్మా. మీ డీటెయిల్స్ మా వాళ్ళు రాసుకుంటారు. ఆ పాయింట్ నోట్ చేయండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అండ్ మా ఏరియాలో చాలా మంది తాగి పడిపోతున్నారు సార్. నైట్ 9 తర్వాత నడవాలంటేనే భయం వేస్తుంది, ఏ సందులో అయినా సరే. దాని గురించి కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి. పోలీసు చెప్తానమ్మా, పోలీసు చెప్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మా, ఇప్పుడు భక్తవత్సల నగర్ కానీ, రామలింగపురం కానీ, హర్నాథపురం కానీ, లేదు పార్ట్ ఆఫ్ మూలాపేట, వేదాయపాళెం, భుజబినెల్లూరు, కొత్తూరు, లేదా ఇటు మునుముడి, పొట్టేపాళెం, అటు చెరుకూరు, కోడూరుపాడు, ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ కరెంటు సమస్య ఉందమ్మా? ఎక్కడైనా ఈ ఏరియాలో ఉందమ్మా? ఎడన్నా నేను చెప్పే ఏరియాలో పడారుపల్లి కానీ, సుందరయ్య కాలనీ కానీ, మావుంట్ లేఅవుట్ కానీ, మిలిటరీ కాలనీ కానీ, కొండాయిపాళెం కానీ, ఎక్కడైనా ఇప్పుడు మనం ఉండే ప్రాంతం కానీ ఏదైనా, ఇదంతా రూరల్ అమ్మా. ధనలక్ష్మీపురం కూడామ్మా, వడ్డిపాళెం, గుళ్ళపాళెం, ఆకుతోట, కాకుపల్లి, మాదరాజుగూడూరు, కల్లేలపాళెం, ఈ ప్రాంతాలైనా ఇక్కడ ఎక్కడైనా కరెంటు సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయండి అమ్మా. దానికి ఎందుకంటే ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల్లో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ప్రాంతానికి కూడా 3 phase కరెంట్ ఇప్పించానమ్మా. ఇంకా ఏడైనా సమస్యలు ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం. ఇప్పుడనే కాదమ్మా, ఇది అయిన తర్వాత మీకు నా విజిటింగ్ కార్డు ఇస్తారమ్మా. నా విజిటింగ్ కార్డులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టచ్చు, టెక్స్ట్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈమెయిల్ ఐడి ద్వారా తెలియజేయచ్చు. ఏదైనా మీ ఆలోచనలు ఉంటే తెలియజేయండి. అవి నా చేతిలో ఉంటే నేను చేయదగింది అయితే ఖచ్చితంగా చేస్తా. నా చేతిలో లేకుంటే అది ఎవరైతే చేయాలనో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా. అంతిమంగా యువతతో అటు రాజకీయ నాయకత్వానికి దగ్గర బంధం ఉండాలా అన్న ఆలోచనతో మీతో ఫ్రీగా ఇంటరాక్ట్ కావాలని చెప్పి రావటం జరిగింది. సార్, నా పేరు చెప్పమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. భవ్య సార్. నేను పడు కాటంరెడ్డి నగర్ దగ్గర ఉంటాను సార్. మా ఇంటి దగ్గర సమస్య గురించి చెప్దామని సార్. చెప్పమా. సైడ్ కాలువలు తీస్తా అని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు మొత్తం లేపేశారు సార్. మేము నాటుకున్న చెట్లన్నీ సగం వరకు వేశారు. మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి వేయలేదు సార్. ఏమంటే ఇప్పుడు కాదు తర్వాత చూస్తాము అని చెప్తున్నారు సార్. ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడి మళ్ళీ మీ కాల్ బ్యాక్ చేస్తానమ్మా, రాసుకో.
సార్ నా పేరు నిహారిక. నిహారిక మీ హోల్ లైఫ్ లో మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఏమా బిఫోర్ హోల్ లైఫ్ లో మొత్తం లైఫ్లో ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవాల్సి వచ్చింది ఇంకా చాలా ఉందమ్మా. ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? ఎక్స్పీరియన్సా అంటే ప్రశ్న నాకు సూటిగా స్పష్టంగా అర్థం కాలేదమ్మా. మీ హోల్ లైఫ్ లో మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? నేను బలంగా నమ్మేది ఒకటేనమ్మా, మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని రాత్రికి రాత్రే ఆ కోరిక తీరాలా అన్న ఆలోచనలో కాకుండా, షార్ట్ కట్ మెథడ్ కాకుండా, ఈరోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి కాకుంటే మొన్నడు కాకుంటే వచ్చే నెల వచ్చే సంవత్సరం అన్న కసిగా ముందుకు సాగితే మన లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవచ్చమ్మా. 86లో విఆర్ కళాశాల పూర్తి చేశానమ్మా. 2014 అంటే దాదాపు 28 సంవత్సరాల పాటు నేను కష్టం చేశాను తల్లి. ఏ రోజు వెనక్కి తగ్గుంటే ఈరోజు ఈ స్థానంలో ఉండేవాడిని కాదు. పట్టుదలతో పనిచేశా, కసిగా పనిచేశా. ఎలాగైనా సరే నేను అనుకున్న లక్ష్యం నెరవేరాలనుకున్నా. దేవుడి దయ వల్ల, మీ తల్లిదండ్రుల దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల లక్ష్యం నెరవేరింది. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఆ లక్ష్య సాధనలో ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా, ధీరోదాత్తంగా ముందుకు సాగండి. ఇంకా ఇంకో ప్రశ్న ఉందమ్మా. మీ తల్లి పాదాలకి ఎంతమంది దండం పెడతారమ్మా? నీకేమైందమ్మా? మిగతా వాళ్ళకి ఏమైందమ్మా? చేతులు ఎత్తన వాళ్ళకి నా కోసం చేతులు ఎత్తద్దు అమ్మా, చేతులు దించింది. ఎప్పుడో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు, అంటే 3rd క్లాసో 4th 5th కరెక్ట్గా గుర్తులేదమ్మా, కొండయ్య టీచర్ అని, కొండయ్య సార్ అని మా ఊర్లో ఉండేవాడు. మాది సంగం దగ్గర పడమటిపాళెం, సంగం మండలం పడమటిపాళెం నా సొంతూరు. ఆయన చెప్పేవాడు అమ్మకాళ్ళకి దండం పెట్టమని. నాకు అర్థమయ్యేది కాదు అది. దేవుడి దండం పెడతాం, అమ్మకాళ్ళ దండం పెట్టేది ఏంది అన్నది చిన్న వయసు కాబట్టి. కాస్త పెరిగిన తర్వాత నాకు అర్థమైంది, తల్లి కాళ్ళకి దండం పెడితే 1,00,000 దేవస్థానాలకి, 1,00,000 మసీదులకి, 1,00,000 దర్గాలకి, 1,00,000 చర్చిలకు వెళితే ఎంత పుణ్యం వస్తుందో, మన కన్న తల్లి పాదాలకు దండం పెడితే అంత పుణ్యం వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక అలవాటుగా చేసుకోండి, సాంప్రదాయంగా చేసుకోండి. అయితే మీరు అనొచ్చు, సార్ తల్లి అందుబాటులో లేకుంటే పరిస్థితి ఏమిటని. తల్లి అందుబాటులో లేకుంటే తల్లి ఫోటో ఉంటుందమ్మా, ఆ తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టుకోండి. నా జీవితంలో ఇది నేను పాటించే సూత్రం అమ్మా. నేను ప్రతిరోజు నిద్రలేస్తూనే పేపర్లు చదివిన తర్వాత బయటికి బయలుదేరేటప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు దేవుడి దండం పెట్టినాము. నా తల్లి ఫోటో ఉంటుంది, ఎందుకంటే నా తల్లి మరణించి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల ముందు నా తల్లి బతికుండింది. నేను ఏ కార్యక్రమం చేసినా నా తల్లి పాదాలకి నమస్కరించి ఆశీస్సులు తీసుకునేవాడిని. తల్లి అందుబాటులో లేకుంటే ఆ రోజు కూడా తల్లి ఫోటోకి కాళ్ళ దండం పెట్టేవాడిని. ఈరోజు తల్లి మరణించింది కాబట్టి ఆ యొక్క తల్లి ఫోటో కాళ్ళ దండం పెట్టి ఆ తర్వాతే దేవుడి దండం పెడతా. మీరు ఒక్కసారి దీన్ని అలవాటుగా చేసుకోండి. మీకే తెలియకుండా ఒక మనశ్శాంతి, ఒక సంతోషం, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఎవరి తల్లి పాదాలకి వాళ్ళు దండం పెట్టకుంటే అది మనం పొరపాటు చేసిన వాళ్ళు అవుతామమ్మా. తల్లి అందుబాటులో లేకుంటే తల్లి ఫోటో తెచ్చుకోండి, తల్లి ఫోటో పెట్టండి. ఒకసారి ట్రై చేసి చూడండి కొంతకాలం పాటు. దాని ఫలితాలు పాజిటివ్ వేవ్స్ మీకే అర్థమవుతాయని చెప్పని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా తల్లి పాదాలకి దండం పెట్టడం అలవాటుని ఒక సాంప్రదాయంగా చేసుకోవాలని, విధిగా చేసుకోవాలని ఖచ్చితంగా మీ అందరి శాసనసభ్యుడిగా, మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా కోరుతున్నాను. ఇంకా ఓకేనా? సెలవా? అందరికి మాట్లాడతావా? నువ్వు మాట్లాడతామ్మా, దా మైక్ ఇట్టు మాట్లాడన్నా. గుడ్ మార్నింగ్.
మార్నింగ్ సార్. నా పేరు కళ్యాణి. ఫార్మర్స్ అందరూ మనకి చాలా కష్టపడి ఫుడ్ తయారు చేశారు కదా సార్. వాళ్ళు పంట కోసే సమయానికి వాళ్ళకి మంచి ఆర్థిక పడి రావట్లేదు. దానికి ఏం చెప్తారు? గిట్టుబాటు ధర ఈసారి వస్తుందమ్మా, మంచి ధర వస్తుంది. దానికోసం ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఈ సంవత్సరం వస్తుంది. మన వ్యవసాయ కుటుంబం అందరికి కూడా చెప్పు, నా మాటగా చెప్పు, గిట్టుబాటు ధర వస్తుంది. అందరూ మద్యపానంకి అలవాటు పడిపోయి అందరు ఇబ్బంది పడుతున్నారు. డ్రగ్స్ అలా. మద్యపాన విషయంలో ఒకే నిర్ణయం. ముఖ్యంగా సమాజంలో చాలామంది కోరిక కానీ, జంజీ యువత కోరిక కానీ మద్యపాన నిషేధం చెప్పని అడుగుతున్నారు. గతంలో మద్యపాన నిషేధం చేశారమ్మా, బట్ కొంతకాలం ఉండింది. చేసిన తర్వాత మన స్టేట్లో చేసిన తర్వాత పక్కనుండే తమిళనాడు, ఆ పక్కనుండే కర్ణాటక, ఒరిస్సా నుంచి అక్రమంగా మద్యం వచ్చే పరిస్థితి. పోలీసులు అందరూ కూడా అన్ని డ్యూటీలు వదిలేసి దాని మీద దృష్టి పెట్టాలని పరిస్థితి. ఆ పరిస్థితిలో మద్యపాన నిషేధాన్ని మళ్ళీ ఎత్తివేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ సూచన ప్రతి దగ్గర వస్తుందమ్మా. ఇప్పుడు దాకా రాలేదేం కానుకుంటా ఉన్నా పాప చెప్పింది. దీన్ని డెఫినెట్గా గవర్నమెంట్ తెలియజేసి, ఎందుకంటే ఓ శాసనసభ్యుడిగా నా చేతిలో డెసిషన్ కాదమ్మా, అది గవర్నమెంట్ డెసిషన్. అది మీ గుండె లోతుల్లో నుంచి మీ ఆవేదన, మీ కోరిక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అంటే పొలానికి ఫర్టిలైజర్స్ వేయకుండా ఏమైనా ఆర్గానిక్గా పండించవచ్చా? అంటే ఏదైనా సహాయమే కదమ్మా. ఇప్పుడు కొంతమంది ఏమడుగుతారు, రైతు ఫర్టిలైజర్స్ వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి సార్ అందరికీ. అంటే ఈ రోజుకి ఒక్కసారిగా మొత్తం మార్పు అంటే కష్టం కదమ్మా. ఇప్పుడు వస్తుంది ఆర్గానిక్ మీద అనేక రకాల అవకాశాలు వస్తూ ఉన్నాయి. ప్రజల్లో కూడా చైతన్యం వస్తూ ఉంది. కొంత టైం పడుతుందమ్మా. ఈ రోజు అంటే సాధ్యం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఏమా సార్, ఇప్పుడు చిన్న పిల్లలకి ఫార్మింగ్ అంటే ఏంటో తెలియట్లేదు సార్. అవునమ్మా, ఫుడ్ వాల్యూ తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎవరు తెలియజేయాలమ్మా? అంటే చిన్న తల్లిదండ్రి తెలియజేయాలా, అంతే కదా. ఫుడ్ వాల్యూ ఓకే సార్, అవును. తల్లిదండ్రులు చెప్తారు. ఫార్మింగ్ అంటే ఏంటో తెలియట్లేదు. ఫార్మింగ్ గురించి అంటున్నావా? ఎస్, ఫార్మింగ్ గురించి ఈ జనరేషన్కి చాలా తక్కువ తెలుసమ్మా. రాబోయే రోజుల్లో ఈ జనరేషన్ అంటే ఏ రంగం తీసుకున్నా కూడా ఫార్మింగ్ మీద కూడా కాస్త దృష్టి పెట్టి అవగాహన తెచ్చుకుంటే మనం గ్రామాల్లో మన వాతావరణం ఏంది, మన వ్యవహార శైలి ఏంది, మన జీవన విధానం ఏంది అన్నీ అర్థమవుతాయి. ఏమ్మా? నా పేరు భూమిక సార్. అంటే ప్రతి ఒక్క అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు కదా సార్. ప్రతి ఒక్క అమ్మాయిని సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు కదా సార్, ఎలా అనేది? అది మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు మాట్లాడి గవర్నమెంట్ టోటల్ అయితే మస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. అదే ప్రైవేట్ గవర్నమెంట్ టోటల్ అయితే మస్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కూడా, దాంట్లో అనుమానంలే. 10th లో కూడా ఉంది సార్. అవునమ్మా. ఈ ప్రైవేట్ కళాశాలల్లో ఇందా చెప్పిన సైషన్ లైబ్రరీ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, అదేవిధంగా మహిళలకి ఆత్మరక్షణ కోసం ఆ కోర్సులు, వీటి మీద ఖచ్చితంగా నారా లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతాను. నేనే వస్తున్నామ్మా. థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా. ఏమా మరి తీసివా?
సారీ తల్లి, వస్తానే మీకు చెప్పాల్సింది రాఖీ శుభాకాంక్షలు చెప్పలేకపోయినా తల్లి. బస్సుల విషయం రాసు, బస్సులకు కొంచెం పెంచాలని రాసు. రండి, కాలేజ్ టైమింగ్ అంటే మారుస్తారా? 9 to 5. ఇది మీ మేనేజ్మెంట్ సెషన్ తీసుకుంటాయమ్మా. రైట్ తల్లి. ఏమ్మా థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఏమ్మా ఓకేనా? చేతికి ఇచ్చేస్తారు లేకుంటే కానివ్వండి, చేతికి ఇచ్చే. రైట్, థ్యాంక్ యూ తల్లి. అమ్మా అంతే, దాంట్లో అనుమానం ఉంది నీకు. అన్న పెదనాన్న అన్నేనా? వెరీ గుడ్. రైట్ తల్లి, థ్యాంక్. అవును, ఫ్రెండ్ అమ్మా. నన్న మావానేవాడు. అంతే అంతే, రైట్ తల్లి. అమ్మా ముదివర్తిపాళెం ఆర్టీసీ బస్ ప్రాబ్లం నోట్ చేసుకో. టైమ్స్ మెయింటైన్ చేయటం లేదు. టైమ్స్ మెయింటైన్ కావాలా? బస్సు వస్తుంది, టైమ్స్ మెయింటైన్ చేయాలి. రైట్ అండి, మాట్లాడు. ఏమ్మా చేతికి ఇచ్చేయకూడదా ఇంకా? ఏమ్మా ఓకేనా? చేతికి ఇచ్చేది.
లేదా కట్టాల్సిందా? రైట్, చాలు. ఏమ్మా, ఏం తల్లి? థ్యాంక్ యూ అమ్మా. కన్నావంటే సమయ ముందుకి రానా ఉన్నావంటే కథలవన అమ్మలో ఉండే సగం నాలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు స్నేహితుడు చెల్లిపోని బతుకం చెల్లిగా చెల్లెమ్మా చెల్లిస్తారమ్మా. దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన బంగారు తల్లి పెట్టిస్తామ్మా. స్తంభం అని అరణ్య కదా, స్తంభం ప్రాబ్లం. ఆయన భార్య అక్కడ కార్పొరేటరు, ఈయన వస్తాడు, వెంటనే సెటిల్ చేయండి. వెంటనే చేస్తాను తల్లి. రూరల్లో ఏదంటే చెప్పమ్మా, 24 hours సెటిల్ చేస్తే ఇబ్బంది. ఎక్కడమ్మా? నరుకూరా? నాదే బాధ్యత. నరుకూరులో కరెంట్ ఇష్యూ. అమ్మా ఫాదర్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. పాప ఫాదర్ ఫోన్ నెంబర్ చెప్పు. ఓకేనా? రామ్మా, చూడ దాంట్లో దూచి సరిపోద్ది అంతే కదా. నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా నన్ను నువ్వు జారనికమ్మా ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటను నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నావంటే ఎదురవనా అల్లుపై ఉన్నా
నిజమై ముందుకి రానా కలపై ఉన్నావంటే కథ నవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నే అమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని బాయ్ మా బాయ్ బాయ్ బాయ్. అమ్మా లాస్ట్ కూర్చోనమ్మా 2 నిమిషాలు అయిపోయింది, కూర్చోండి 2 నిమిషాలు. అక్కడి నుంచి ఒక ఫోటో అందరు దయచేసి కూర్చోండమ్మా. 2 minutes. చక్రి పృథ్వీ ఏమ్మా పెదమ్మ తెలుసా? కూర్చోండి అమ్మా, కూర్చోండి ఒక్క నిమిషం. ఏం పేరు? పెదం పేరా? ఎక్కడ? కొత్తూరా? టైం అన్న రాంకోట నగరు. బాగా తెలుసమ్మా. 3 ఎలక్షన్లు నా కోసం కష్టం చేసిందమ్మా. కరీమా నీ పెదమ్మ వద్దా? కరీమా చెల్లెలు కూతురు నువ్వు అంతేనా? మధ్య ఓకే. ఏమ్మా ఇప్పుడే చెప్పాను కదమ్మా, ప్రైవేట్ కాలేజీలు టైమింగ్స్ 7. మీ ఉద్దేశం 9 to 5 పెట్టాలమ్మా? అంటే మీ కోరిక ఏంది? 9 to 5. అంతేనా? ఏమ్మా అదేమ్మా మీకు టైమింగ్స్ అది జరగదా కాసేపు పక్కన పెడదాం, ఓ ప్రయత్నం చేస్తాం. అంటే మన జిల్లా కాదు, మొత్తం స్టేట్ ప్రాబ్లము. ప్రయత్నం చేస్తాం. మీ కోరిక ఏంది? ఏ టైమింగ్స్ ఉంటే బాగుంటుంది అభిప్రాయం మీకు? 9 to 5 అంతేనా? ప్రయత్నం చేస్తాం తల్లి. గేమ్స్ పెట్టిస్తారులే, అది పెట్టిస్తారులే, అది పెట్టి అవునమ్మా. కృష్ణాని పెదనాన్న అవుతాడా? తెలుసు నాన్న. తప్పేం లేదమ్మా, ఎవరు చెప్పారు? రా ఆ ఫోటో ఇటు, ఈ ఫోటో అటు పంపించు, కరెక్ట్గా పంపించు. నాకు మళ్ళీ ఇప్పుడు 1984, 85, 86 గుర్తుకొచ్చిందమ్మా. విఆర్ కళాశాలలో నేను చదువుకునే రోజుల్లో స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా ఉన్నా, యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నానమ్మా. ఆ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాఖీ రోజు ఇట్నే చెయ్యంతా రాఖీలు కట్టేవాళ్ళమ్మా. మళ్ళీ అది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సాధ్యమైన తల్లి. ఇది మాత్రం ఖచ్చితంగా శ్రీ చైతన్య ఈ క్యాంపస్ నిర్వాహకుల్ని, ఇక్కడ ఉండే విద్యార్థులని ఎప్పటికీ ఈ సంఘటన నాకు గుర్తుంటుందమ్మా. థ్యాంక్స్ అందరికీ. అమ్మా అందరూ ఒకసారి పిడికిలు బిగించానమ్మా. ఎమ్మెల్యే గారు కూడా బిగించి. వెరీ గుడ్. ఒక్క నిమిషం అంటే రాజా ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మా అందరు కూర్చోండి ఒక 2 నిమిషాలు. మీ అందరికీ
మేము ఇచ్చేస్తాం. ఓకేనా?